విశాఖపట్నం నుంచి మన కోస్టల్ ఆంధ్ర నుంచి డైరెక్ట్ దూద్సాగర్ వాటర్ ఫాల్స్కి ఉన్న ఒకే ఒక ట్రైన్ అండి. అదే మన పెద్దోడు అలియాస్ అమరావతి ఎక్స్ప్రెస్. ఏసీలో కూడా కూర్చోరమండి బాబు, అది కూడా కన్ఫర్మ్ దగ్గర ఉంది వీళ్ళకి. ఒక ఏపీలో మాత్రమే దగ్గర 20+ స్టాప్స్ ఉన్నాయండి మన పెద్దోడికి. ఇండియన్ రైల్వే కూడా పెద్దోడు చిన్నోడు అనమాట. మనం ఎక్కింది పెద్దోడు అండి. అక్కడ ప్లాట్ఫామ్ 4లో ఉంది చిన్నోడు అనమాట. ఆ చిన్నోడు కూడా హుబ్లీ దాకా మన వెనకాలే. ఇక్కడ కృష్ణా నది, ఇద్దరు దుర్గమ్మ తల్లి, అక్కడ ప్రకాశం బ్యారేజు, ఇద్దరేమో వారధి బ్రిడ్జ్. అబ్బా విజువల్ సూపర్ అండి బాబు. హుబ్లీ వరల్డ్స్ లాంగెస్ట్ ప్లాట్ఫామ్ ఉందండి. హుబ్లీ సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ అండి. 2 ఏళ్ల కళ, 2 రోజుల ప్రయాణం, 2 కిలోమీటర్ దూరంలో ఉందండి కరెక్ట్గా. మీరు కూడా ఏదైనా గోవా వస్తే, అది ట్రైన్లో వస్తే మాత్రం ఈ రూట్ ఎప్పుడు మిస్ కావద్దు. ఇది ఒక విజువల్ వండర్, ఇది విజువల్ ట్రీట్ మీకు. ఎక్సలెంట్, మార్వెలస్ విజువల్ వండర్. కదా మన అమరావతి మామూలుగా ఉండదండి బాబు. మన ట్రైన్ ఆఫ్ విజువల్ వండర్స్ అండి బాబు. ట్రైన్ ఎనర్జీకి మ్యాచ్ చేయగలుగుతాను. ట్రైన్ స్లో అయిపోతే థ్యాంక్ యూ. బాయ్ అమ్మా. సైనింగ్ అప్ ఫ్రమ్ గోవా మడ్గావ్. మన భారత మాత. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. మరో కొత్త వ్లాగ్లో, అది కూడా మీకు ఇష్టమైన ట్రైన్ వ్లాగ్లో అండి. ఈరోజు నేను ట్రావెల్ చేయబోయే ట్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 18047 హౌరా వాస్కోడ గామా అమరావతి ఎక్స్ప్రెస్ అండి. ఈ ట్రైన్లో వ్లాగ్ చేయమని ఎప్పటి నుంచి నాకు రిక్వెస్ట్ ఉందండి. మొత్తానికి ఆ రిక్వెస్ట్ ఈ రోజుతో పూర్తవుతుంది అనమాట. ఇప్పుడు నేను ప్రజెంట్ దువ్వాడ రైల్వే స్టేషన్ ఉన్నాండి. దువ్వాడ రైల్వే స్టేషన్లో వర్షం చూసి ఎంత బాగా పడుతుందో. విశాఖపట్నంలో అంటే లాస్ట్ 2 డేస్ నుంచి కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది. ఇంకా నెక్స్ట్ 4 డేస్ కూడా కంటిన్యూ వర్షం ఉందంట. ఇప్పుడు దువ్వాడ స్టేషన్ విషయానికి వస్తే దువ్వాడ అండి. స్టేషన్ కోడ్ DVD, టోటల్ నెంబర్ ఆఫ్ 4, జోన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్, డివిజన్ వాల్టేర్ అండి. ఇప్పుడు మన దువ్వాడేమో విశాఖపట్నంకి వన్ ఆఫ్ ద మోర్ సపోర్టింగ్ స్టేషన్ అండి. ఎలా అంటే మన హైదరాబాద్కి కాచిగూడ, అలాగే మన బెంగళూరుకి యలహంక, అలాగే మన విశాఖపట్నానికి దువ్వాడ ఒక సపోర్టింగ్ స్టేషన్ అన్నమాట. ఇప్పుడు మన ట్రైన్ ఏమో ఇక్కడికి 1:45కి వస్తుందండి. ట్రైన్ రాగానే కలుద్దాం సరేనా. చూడండి వర్షం ఎలా పడుతుంది, ఇక్కడ ఘోరంగా పడుతుంది వర్షం మాత్రం. ఈరోజు మన అమరావతి ఎక్స్ప్రెస్లో నేనేమో దువ్వాడ నుంచి మన గోవా దాకా ట్రావెల్ చేస్తున్నాను అండి. గోవాలో మడ్గావ్ దాకా ట్రావెల్ చేస్తున్నా. యాక్చువల్గా మన ట్రైన్ హౌరా నుంచి వాస్కోడ గామా వెళ్తుందండి. నేనేమో ఈ ట్రైన్లో దువ్వాడ నుంచి మడ్గావ్ దాకా వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు మన ట్రైన్ ఏమో ఇక్కడ దువ్వాడ చేరుకోవాల్సిన టైం 1:45 అండి. మనం మడ్గావ్ చేరుకోవాల్సిన టైం రేపు మధ్యాహ్నం 2 o'clock అండి. నేను ఈరోజు ఈ ట్రైన్లో ట్రావెల్ చేసేది 3rd AC అనమాట. నా కోచ్ ఏమో B3, సీట్ నెంబర్ 44, లోవర్ బెర్త్. భువనేశ్వర్, బెంగళూరు. ఇప్పుడు మీరు చూసుకుంటే ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ప్రశాంతి వచ్చిందండి. ఈ ట్రైన్ ఏమో భువనేశ్వర్ నుంచి బెంగళూరు దాకా వెళ్తుంది. ఈ ట్రైను మన అమరావతి ఎక్స్ప్రెస్ 2 ట్రైన్స్ గుంతకల్ దాకా సేమ్ లైన్లో వెళ్తాయండి. గుంతకల్ నుంచి లైన్స్ మారిపోతాయి అనమాట. 2 ట్రైన్స్ సేమ్ లైన్లో వెళ్తాయి అనమాట. వెనకాలే మన ట్రైన్ కూడా వస్తుంది అమరావతి కూడా. గమ్మ VAP 7 లాలా కూడా.
అయితే ఆల్మోస్ట్ ప్యాక్ అయిపోయింది ట్రైన్లో. ఇవి స్లీపర్ కోచ్లు అండి ఇవన్నీ. చిన్న బాయ్, ఆల్ ది బెస్ట్. ఓకే, పక్క సపర్ చేసుకుంటా. సరే నాకు టైం లేదు, అందుకే బాయ్ బాయ్. మొత్తానికి మన ట్రైన్ దుబాయ్ నుండి డిపార్ట్ అయిపోయిందండి. మొత్తానికి మన అమరావతి ఎక్స్ప్రెస్ ఏమో దుబాయ్ నుండి డిపార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మన కోచ్ లోపలికి వెళ్ళి మన కోచ్ యొక్క ఇంటీరియర్ మొత్తం చూపిస్తాను సరేనా. ఇదే మన థర్డ్ ఏసీ యొక్క ఇంటీరియర్ అండి. ఇదే మన అమరావతి ఎక్స్ప్రెస్ థర్డ్ ఏసీ కోచ్ అనమాట. సైడ్ ప్లీజ్, సైడ్ ప్లీజ్, సైడ్ ప్లీజ్. వచ్చేసాం కదా. ఇదే నా లోవర్ బెర్త్ అండి. లోవర్ బెర్త్ 44 అనమాట. తో బ్యాగ్ నికాల భయ్యా. ఇది మన కోచ్ యొక్క ఇంటీరియర్. లగేజ్ ర్యాక్ ఉంది. ఛార్జింగ్ సాకెట్స్ రెండే ఉన్నాయండి ఇక్కడ. ఛార్జింగ్ సాకెట్స్ రెండే ఉన్నాయి. ఒక ఫుడ్ ట్రే ఉందండి. ప్లస్ బ్లాంకెట్స్ కూడా బయట రెడీ చేస్తారు. ఇది కిందండి మన బెడ్షీట్ పిల్లు కూడా కింద రెడీగా ఉందన్నమాట. యాజ్ ఆఫ్ నో మెయింటెనెన్స్ ఓకే ఓకే అండి. కానీ ఇది LHB కోచ్ అవ్వడం వల్ల ఛార్జింగ్ సాకెట్స్ ప్రతి. థ్యాంక్ యూ భయ్యా. భయ్యా आया मेरा बेडशीट में देते. थैंक यू ऑन टाइम. आपका नाम भैया? संधू भैया. ये ट्रेन में अप एंड डाउन जाते हैं आप? थैंक यू वेरी मच. इसमें नैपकिन भी है ना? सब कुछ है. थैंक यू वेरी मच भैया. थैंक यू संधू भैया. ఈ ట్రైన్ స్టార్ట్ అవగానే నాకు నచ్చిన పాజిటివ్ ఏంటంటే ట్రైన్ స్టార్ట్ అయింది లేదు బెడ్ డోర్ వచ్చానండి. రాగానే నా సీట్ నెంబర్ కనుక్కుంటూ సీట్ నెంబర్ కనుక్కొని నా బెడ్షీట్ బ్లాంకెట్ మొత్తం బెడ్ అంతా విత్ నాప్కిన్ కూడా ఇచ్చేసారండి. నాప్కిన్ కూడా చాలా బాగుంది, వెల్ మెయింటైన్ ఉందన్నమాట. ఈ ట్రైన్ డివిజన్ మొత్తం మెయింటెనెన్స్ అంతా మనకి షాలిమార్లో అవుతుందండి. మొత్తానికి మన అమరావతి ఎక్స్ప్రెస్ ర్యాంపేజ్ అందుకుందండి. మన అమరావతి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయినప్పటికీ మన ట్రైన్కి దువ్వాడ తర్వాత డైరెక్ట్ స్టాప్ సామాన్లు కూడా మాత్రమే. మన ట్రైన్కి అనకాపల్లిలో స్టాప్ లేదు, తునిలో స్టాప్ లేదు, అన్నవరంలో స్టాప్ లేదు. డైరెక్ట్ సామాన్లకోట నాన్ స్టాప్ 120 కిలోమీటర్ నాన్ స్టాప్ రన్ అండి. వావ్, అక్కడ చూసారు ఎంత బాగుందో మెయింటెనెన్స్. వా 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 వా. మరికొద్దిసేపట్లో మన ట్రైన్ ఏమో అనకాపల్లిని స్కిప్ చేస్తుందండి. అనకాపల్లిని స్లోలీ చూద్దాం. స్కిప్పింగ్ అనకాపల్లి. అనకాపల్లిని మరీ స్లోగా స్కిప్ చేస్తున్నామండి మనం. నేను మన ప్రశాంతికి ఉంది కాబట్టి. బాయ్ బాయ్ అనకాపల్లి. వావ్, స్కిప్పింగ్ శారదా రివర్. वाह वाह वाह, नाइस टू मीट यू भैया. इंडियन आर्मी भैया, इंडियन आर्मी है ये भैया, यूट्यूबर है. चिन्नू, हाय चिन्नू. आपका नाम क्या है? आपका नाम क्या है? बोलो, शर्मा रहा क्यों? नाम क्या है आपका? नहीं मालूम क्या? ठीक है, आप शर्मा रहा, आपसे बात नहीं करूँगा मैं. మన ట్రైన్ అనకాపల్లి దాటిందో లేదో అండి. చూడండి క్లైమేట్ ఎంత బాగుందో. వర్షం పడట్లేదు కానీ క్లైమేట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇంకో ట్విస్ట్ ఏంటంటే మన ట్రైన్ ముందు ప్రశాంతి ఉందండి. ప్రశాంతికి ఏమో అన్ని దగ్గర స్టాప్ ఉంది. ఎక్కడ తుని, అన్నవరము, సామర్లకోట అన్ని స్టాపులు ఉన్నాయి. మనోడికి ఏమో మధ్యలో స్టాపులు లేవు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మన ట్రైన్ ప్రశాంతిని ఓవర్టేక్ చేస్తుందా లేదని ట్విస్ట్ అనమాట. కానీ దారుణం ఏంటంటే మన ట్రైన్ని మాత్రం ప్రశాంతి ఎక్స్ప్రెస్ దారుణంగా ట్రోల్ చేస్తుంది అనమాట. దానివల్ల మీకు హై స్పీడ్ స్కిప్పింగ్ చూపించలేకపోయినా. అనకాపల్లి స్లోగా వెళ్ళిందనమాట. అందుకే లేదా స్పీడ్కి వెళ్ళేదండి. ఇప్పుడు లంచ్ చేస్తున్నా అండి. లంచ్కోమో మన ఇంట్లో నుంచి తెచ్చుకున్నాను అనమాట. చపాతీ ఇంకా ఎగ్ బుద్ధి తెచ్చుకున్నా. యాక్చువల్గా ఈ ట్రైన్లో ప్యాంట్రీ లేదు కదా, అందుకే నేను లంచ్ ఇంట్లో తెచ్చుకున్నా. కాకపోతే ట్విస్ట్ ఏంటంటే ఈ ట్రైన్లో మొబైల్ ప్యాంట్రీ ఉందండి. ఇప్పుడు చూసాను మొబైల్ ప్యాంట్రీ తిరుగుతారు అనమాట.
వాళ్ళని వచ్చేసి బిర్యానీస్ అమ్ముతున్నారు అన్నమాట. చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, తర్వాత ఏమో వెజ్ బిర్యానీ అమ్ముతుర్రు. కాకపోతే నేను ఎలాగో తినట్లే కాబట్టి రేట్స్ అడగలేదు. కానీ కుదిరితే ఆ మొబైల్ ప్యాంట్రీ ఫుడ్ నేను నైట్ టైం ట్రై చేస్తాను ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెప్తా సరేనా. మనస్ఫూర్తి బ్లాక్ చేద్దామంటే గేట్స్ అన్ని బ్లాక్ చేశారండి. ఆ కోచ్కి వెళ్తే అక్కడ బ్లాకే, ఇక్కడ వస్తే ఇక్కడ బ్లాకే, అందరూ బ్లాక్ చేశారు గేట్ అంతా, మొత్తం గేట్స్ అన్ని బ్లాక్ చేశారనమాట. ఇంకో విషయం ఏంటంటే మన అమరావతి ప్రశాంతిని ఓవర్టేక్ చేసిందండి. నేను తిన్నాను కానీ కూర్చున్నా కదా, ఇలా తిని కూర్చున్నాను, చేయి కడుగుని వచ్చానండి, అప్పుడే మంటని ఓవర్టేక్ చేసింది అనమాట. అందుకే చూపించలేకపోయాను, సారీ అండి. ఇది కదా మనకు కావాల్సింది. मोहिलाला। आपका नाम क्या है? एसके मोहिलाला। आपका नाम? आपका नाम? हाँ ठीक है. कभी भी आप ट्रेन में ट्रैवल करता ना, जनरल में बैठो, डोर कन फर्क नहीं पड़ता, स्लीपर में बैठो फर्क नहीं पड़ता, मगर एसी में मत बैठो. एसी में मत बैठो. क्यों एसी में ट्रैवल करके इतना पैसा क्यों इधर रहा है भाई एसी में? అంతే కదా. మనం వీళ్ళు నేను బ్లాగింగ్ చేయడానికి వస్తే డోర్ దగ్గర కూర్చుంటారండి. స్లీపర్లో కూర్చున్న ఒక అర్థం ఉంది, కన్ఫర్మ్ కాదు కాబట్టి. జనరల్లో కూర్చున్న ఒక అర్థం ఉంది, సీట్లు ఉండవు కాబట్టి. ఏసీలో కూడా కూర్చోరమండి బాబు, అది కూడా కన్ఫర్మ్ టికెట్ ఉంది వీళ్ళకి. क्या भाई ऐसे चल गया, आप बैठा ये बैठा, कौन बैठा दोनों में? ठीक है. చూడండి గుళ్ళిపాడులో మన వ్యాగ్నిన్ లోకోమోటివ్ స్కిప్పింగ్ తుని. ब्लॉगर आल्सो ब्रो.
126. ఏంటి ర్యాంపేజ్ రా బాబు, మామూలు ర్యాంపేజ్ కాదుగా. ఆ గ్రీనరీ చూసారా, బాబా గ్రీనరీ మాత్రం ఎక్సలెంట్ అండి. వా 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 క్లైమేట్ మాత్రం చాలా బాగుంది చెప్తాను కదా. మన అందమైన వ్యాప్సేమ లోకమోటివ్. చూసుకుంటే మొత్తం మనం ఆల్మోస్ట్ ఎండ్లో ఉన్నామండి. వెల్కమ్ టు సామర్లకోట జంక్షన్. అబ్బా సామర్లకోట చూసారా, లోకల్ వెండర్స్, సమోసాలు, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్. అబ్బా 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 జనాలు కూడా ఘోరంగా ఉన్నారుగా. సామర్లకోట జంక్షన్, చేంజ్ ఇయర్ ఫర్ కాకినాడ. వెల్కమ్ టు సామర్లకోట. సామర్లకోట స్టేషన్ కోడ్ ఏమో SLO అండి. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 3. జోన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, డివిజన్ విజయవాడ. మనం దువ్వాడలో ఉన్నప్పుడు మన జోన్ ఏంటి, ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ అండి, డివిజన్ వాల్తేరు అండి. ఇప్పుడు మన సామర్లకోటకి వచ్చాక యాక్చువల్గా అనకాపల్లి నుంచే మనకి జోను డివిజన్ రెండు చేంజ్ అయిపోతాయి అన్నమాట. అనకాపల్లి నుంచి నైట్ విజయవాడ దాకా మనం సేమ్ జోన్లో ఉంటాం, సేమ్ డివిజన్లో ఉంటామండి. నేను ఏ జోన్లో ఉంటామంటే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉంటాం, డివిజన్ విజయవాడ డివిజన్లో ఉంటామండి. ఇంకా మన ట్రైన్ విషయానికి వస్తే అమరావతి ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 18047 18048 అమరావతి ఎక్స్ప్రెస్ అలియాస్ పెద్దోడు. ఈ ట్రైన్ నేను ముద్దుగా పెద్దోడు అంటా అండి. ఎందుకో నేను విజయవాడ వెళ్ళాలని చెప్తా సరేనా, అది ట్విస్ట్ అనమాట. ఇంకో విషయం ఏంటంటే మన ట్రైను షాలిమార్ అంటే కలకత్తాలో నిన్న నైట్ 11 o'clock స్టార్ట్ అయిందండి. తర్వాత వైజాగ్ ఏమో మధ్యాహ్నం, ఈరోజు మధ్యాహ్నం 12:45 వచ్చిందనమాట. దువ్వాడ 1:45. మనం ఈ ట్రైన్లో మడగాం దాకా వెళ్తున్నాం కాబట్టి మడగాం రేపు మధ్యాహ్నం 2 o'clock వెళ్తామండి. ఈ ట్రైన్ వాస్కోడిగామ వెళ్తుంది అనమాట. వాస్కోడిగామ 4 గంటలకు వెళ్తానమాట. ఈ ట్రైన్ వీక్లీ 4 days ఉంటుంది అనమాట. ఎప్పుడెప్పుడు అంటే మన వైజాగ్ నుంచి ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, సండే అండి. ట్యూస్డే, వెనస్డే, ఫ్రైడే, సండే, ట్యూస్డే, వెనస్డే, ఫ్రైడే, సండే, వీక్లీ 4 days వైజాగ్ నుంచి. అదే కలకత్తా నుంచి అయితే మనం ముందు రోజు లెక్కేసుకోండి, మండే, ట్యూస్డే, థర్స్డే, సండే, సాటర్డే. మొత్తానికి మన ట్రైన్ ఏమో సామర్లకోట డిపార్ట్ అయిపోయిందండి. సామర్లకోట తర్వాత మన ట్రైన్ ఒక స్టాప్ వచ్చేసి రాజమండ్రి అనమాట. మన ట్రైను ప్రశాంతిని ఓటుకేసింది సరే, మన ట్రైన్ వెనకాల 2 ట్రైన్స్ ఉన్నాయండి. ఒకటేమో విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ ఉంది, ఇంకోటేమో హౌరా SMVT బెంగళూరు సూపర్ ఫాస్ట్ ఉందండి. ఆ 2 ట్రైన్స్లో ఏదో ఒక ట్రైన్ మన ట్రైన్ ఓవర్టేక్ చేయొచ్చు, కుదిరితే 2 ట్రైన్లు కూడా ఓవర్టేక్ చేయొచ్చు అనమాట. చూద్దాం ఎక్కడ ఓవర్టేక్ చేస్తాయో. బాయ్ బాయ్ సామర్లకోట. ట్రైన్ ఏమో కాకినాడ నుంచి తిరుపతి వెళ్తుందండి. మరి జీవి దొరికింది ఏంట్రా. బాయ్ బాయ్. చూశారు కదా మన అమరావతి ఎక్స్ప్రెస్ ఇప్పటిదాకా 2 ట్రైన్లు ఓవర్టేక్ చేసిందండి. ఫస్ట్ టైం ప్రశాంతిని ఓవర్టేక్ చేసింది, నెక్స్ట్ కాకినాడ తిరుపతిని ఓవర్టేక్ చేసిందండి. ఈ ట్రైన్కి మాత్రం ప్రయారిటీ మాత్రం చాలా బాగుంది. పెద్దోడికి ప్రయారిటీ మాత్రం చాలా బాగుందండి పెద్దోడికి. ఆహా ఎర్రగుల పాట. ఆహా
షిప్పింగ్ అన్నపడితే జన్మభూమి ఎక్స్ప్రెస్ స్కిప్పింగ్ ద్వారపూడి ఫ్లాట్ 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 130. వెల్కమ్ టు రాజమండ్రి అండ్ వెల్కమ్ టు రాజమహేంద్రవరం. ఓకే ఓకే రాజమండ్రిలో మాత్రం మీరు ఎప్పుడు వచ్చినా ఫుడ్కి మాత్రం డోకా ఉంటుందండి. ఎప్పుడు ఫుడ్ డోకా ఉంటుంది. ఈ స్టేషన్లో మాత్రం ఆల్వేస్ లోకల్ వెండర్స్ ఉంటారు, స్టాల్స్ ఉంటాయి, బయట హోటల్స్ ఉంటాయి. ఫుడ్కి మాత్రం డోకా ఉండదు రాజమండ్రిలో. జనాలు కూడా బాగానే ఉన్నారు రాజమండ్రిలో. వెల్కమ్ టు రాజమండ్రి అండ్ వెల్కమ్ టు రాజమహేంద్రవరం. మన పెద్దోడు మాత్రం సామలగూడ దాటినాక మాత్రం ఒక ర్యాంప్ పడిచాడండి. ర్యాంప్ మామూలు ర్యాంప్ కానమాట, ఒక ఊరమాస ర్యాంప్ అనమాట. మన పెద్దోడితో మామూలుగా ఉండదు. ఇంకా మన పెద్దోడి గురించి ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి మనము. ఇంకా మన పెద్దోడికి ఉన్న స్టాపులు అండి. మన పెద్దోడికి షాలిమార్ నుంచి వాస్కోడ గామ దాకా 42 స్టాపులు ఉన్నాయండి. ఆ 42 స్టాపుల్లో దగ్గర 22 స్టాపులు మన ఏపీలో మాత్రమే. అంటే మన పెద్దోడు మొత్తం 5 స్టేట్స్ కవర్ చేస్తాడు. ఏ స్టేట్స్? వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గోవా. 5 స్టేట్స్ కవర్ చేస్తాడా? ఈ 5 స్టేట్స్లో ఒక ఏపీలో మాత్రమే దగ్గర 20+ స్టాప్స్ ఉన్నాయండి మన పెద్దోడికి. ఇంకా మన పెద్దోడికి ఏమంటారు తెలుసా? టూరిస్ట్ ట్రైన్ కూడా అంటారు. ఎందుకంటే మన పెద్దోడు ఎప్పుడైతే షాలిమార్లో స్టార్ట్ అవుతాడో, అదే కలకత్తాలో స్టార్ట్ అవుతాడు, తర్వాత ఫస్ట్ ఒరిస్సాలో ఎంటర్ అవుతాడా, ఒరిస్సాలో చిల్కాలు స్టార్ట్ అవుతాయి. తర్వాత ఏమో మన ఆంధ్రలో ఎంటర్ అవుతాడు. ఆంధ్రలో ఏమో మన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ల్యాండ్స్కేప్స్ అండి. ఫస్ట్ ఇప్పుడు గోదావరి రివరు, తర్వాత విజయవాడ కృష్ణా రివరు. రేపు స్టార్ట్ అవుద్ది అసలైన మ్యాటర్. రేపు మధ్యాహ్నం నుంచి ఎక్కడ తెలుసా? బార్గాంజా మౌంటైన్స్. అక్కడ ఘాట్ సెక్షన్ ఉంది కదా, ఆ ఘాట్ సెక్షన్ మీద దూద్ సాగర్ వాటర్ ఫాల్స్. ఈ ట్రైన్ వెరీ ఫేమస్ అండి. విశాఖపట్నం నుంచి మన కోస్టల్ ఆంధ్ర నుంచి డైరెక్ట్ దూద్ సాగర్ వాటర్ ఫాల్స్కి ఉన్న ఒకే ఒక ట్రైన్ అండి. అదే మన పెద్దోడు అలియాస్ అమరావతి ఎక్స్ప్రెస్. మొత్తానికి మన ట్రైన్ రాజమండ్రి డిపార్ట్ అయిపోయింది అనమాట. ఇలా రాజమండ్రి డిపార్ట్ అయిపోయినాక మన ట్రైన్ ఫస్ట్ విజువల్ ఉంటే స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ విజువల్ ఉంటే తెలుసా? గోదావరి బ్రిడ్జ్, హెవ్లాక్ బ్రిడ్జ్ అండి, రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ అనమాట. తర్వాత ఈరోజు మనం కవర్ చేసేదంతా ఒక స్టార్టర్స్ అండి. రేపు నుంచి మనం కవర్ చేస్తాం కదా, అది మెయిన్ కోర్స్ అనమాట. అది విజువల్ వండర్ మెయిన్ కోర్సు. ఈరోజు స్టార్టర్స్, ప్రజెంట్ స్టార్టర్స్ ఎంజాయ్ చేయండి. ఇంకా రేపు నుంచి మెయిన్ కోర్స్ కూడా చూపిస్తాం మీకు. మన ట్రైన్ రాజమండ్రి దాటవుతుంది. రాజమండ్రి తర్వాత అక్కడ చూసారా ఎవరు వస్తున్నారు? వచ్చాడు కింగ్ కోరమండల్ ఎక్స్ప్రెస్, వ్యాప్ 7 తుగలకాబాద్. వావ్, ఇలా మనం వెళ్తున్నాము. ఇక్కడ మన కింగ్ వచ్చాడండి. కింగ్ జనరల్ మాత్రం ఎప్పుడు ప్యాక్ చేయండి. కింగ్లో జనరల్కి వచ్చి ఖాళీ ఉండే ఛాన్స్ లేదు. ఇగో ఇది ఫస్ట్ ఏసీ చూసారు కదా, మన పక్కన వెళ్తారు కింగ్ అండి. కింగ్ కోరమండల్ ఎక్స్ప్రెస్. నా లాస్ట్ వ్లాగ్ ఇదే అనమాట, కోరమండల్ ఎక్స్ప్రెస్ వ్లాగ్, నా ప్రీవియస్ వ్లాగు. కానీ ఈ ట్రైన్ వ్లాగ్కి నాకు బాగా రెస్పాన్స్ వచ్చిందండి. థ్యాంక్ యూ కింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఈ వ్లాగ్ మీరు చూడకపోతే పక్క చూడండి. ఏ విధంగా మీరు నా కోరమండల్ ఎక్స్ప్రెస్ వ్లాగ్ చూసారో, నా ప్రతి వ్లాగ్కి మీ సపోర్ట్ అలా కావాలని కోరుకుంటున్నా అండి. నిజంగా కింగే అండి బాబు. కింగ్ జనరల్ మాత్రం ఎప్పుడు ప్యాక్ చేయండి బాబు, ఎప్పుడు ప్యాక్. బాయ్ కింగ్.
రాజమండ్రి దాటిన కరువు చూసారా, కరువు. వావ్ వావ్, వాటే కరువు అండి, వాటే కరువు. ఈ కరువు మాత్రం ఎక్సలెంట్ కరువు. మొత్తం ఎంటైర్ ట్రైన్ కనిపిస్తుంది ఈ కరువులో. అమరావతి మీరు చూసారు కదా, ఇప్పుడు మనం గోదావరి బ్రిడ్జ్ మీద వెళ్తున్నామండి. ఇప్పుడు మనం వెళ్ళేది రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ అనమాట. రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ అట్లా చూసారు, ఆ బ్రిడ్జ్ ఉంది, అది ఆర్చ్ బ్రిడ్జ్ అనమాట. టువర్డ్స్ విజయవాడ వెళ్తే మాత్రం రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్లో వెళ్తామండి. టువర్డ్స్ వైజాగ్ వెళ్తే ఆ బ్రిడ్జ్లో వెళ్తాం, ఆర్చ్ బ్రిడ్జ్లో. వావ్ వావ్ వావ్, ఏం కరువు. కరువు మాత్రం అదర్స్ శ్రీకర్ బెదుర్స్ అనమాట. కొవ్వూరు చాలా బాగుంది. కిప్పింగ్ నిడదవోలు జంక్షన్. స్కిప్ చేస్తున్నాము. ఇక్కడేమో చూడండి, ఇక్కడ ఈస్ట్ కోస్ట్ ఉందన్నమాట. షాలిమార్, హైదరాబాద్ షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అండి. చల్లపల్లి షాలిమార్ ఈస్ట్ కోస్ట్. ఇది షాలిమార్ బండి అనమాట. చూసారా, మన ట్రైన్ ఏమో నిడదవోలు స్కిప్ చేస్తుందండి. మన పక్కన ఉంది ఈస్ట్ కోస్ట్ అనమాట. చల్లపల్లి షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్. ఇది షాలిమార్ నుంచి వస్తుంది, ఇది షాలిమార్ వెళ్తుంది. అదే డిఫరెంట్ ఇద్దరికి. బాయ్ బాయ్ ఈస్ట్ కోస్ట్. ఇక్కడ వ్యాప్ 7 విశాఖపట్నం ఉందండి, ఎంటీ అండి. వెల్కమ్ టు తాడేపల్లిగూడెం. వావ్, లోకల్ మెడిసిన్ ఇక్కడ. వెల్కమ్ టు తాడేపల్లిగూడెం. స్టేషన్ కోడ్ TDD. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్
3 జోన్ సౌత్ ఇండియన్ రైల్వే జోన్ డివిజన్ విజయవాడ. ఇంకా మన ట్రైన్లో కోచ్ల విషయానికి వస్తే మన ట్రైన్లో కోచ్లు మొత్తం 20 కోచ్లు ఉన్నాయండి. 20 కోచ్ల్లో 9 స్లీపర్ కోచ్లు అండి. చాలా మంచి విషయం అండి. 9 స్లీపర్ కోచ్లు, 4 థర్డ్ ఏసీ కోచ్లు, 1 సెకండ్ ఏసీ కోచ్, 4 జనరల్ కోచ్లు, 1 జనరేటర్ కారు, ఒకటేమో ఎస్ఎల్ఆర్ కమ్ గార్డ్ కోచ్ అండి. మొత్తం 20 కోచ్లు అనమాట. మన ట్రైన్కి ఇంక్లూడ్ చేస్తాడు. ఇంకా నేను ట్రావెల్ చేసే ఈ ట్రైన్లో థర్డ్ ఏసీలో అనమాట. థర్డ్ ఏసీలో నేను ఈ ట్రైన్లో వైజాగ్ నుంచి గోవా దాకా ట్రావెల్ చేస్తాను కదా. ఈ ట్రైన్లో నేను దగ్గర ఎంత పే చేసి వెళ్తా, వైజాగ్ నుంచి గోవా దాకా 1500 రూపీస్. కాకపోతే ఈ ట్రైన్లో టికెట్ వైజాగ్ నుంచి దొరకలేని చెప్పి నేనేమో ఖరగ్పూర్ నుంచి బుక్ చేసా. ఖరగ్పూర్ నుంచి బుక్ చేసి బోర్డింగ్ గెట్టు దువ్వాడని పెట్టాను అనమాట. అప్పుడు నేను 2000 పే చేశాను అనమాట, ఎక్స్ట్రా అమౌంట్ పే చేసా. అప్పుడు నాకు కన్ఫర్మ్ టికెట్ దొరికింది. లేకపోతే మనకి వైజాగ్ నుంచి చెక్ చేస్తే రిగ్రెట్ అని వస్తుందండి, నో రూమ్ నో షో అనమాట. మొత్తం అసలు బుక్ చేయడానికి అవ్వదు. అందుకే నేను ఖరగ్పూర్ నుంచి బుక్ చేసి బోర్డింగ్ గెట్ దువ్వాడని పెట్టామండి. అప్పుడు టికెట్ ఎంత అయిందనమాట, 2000 అయింది. వెయిటింగ్ లిస్ట్ 9 ఉండేది, తగ్గి దేవుడి వేలు కన్ఫర్మ్ అయిపోయింది టికెట్ అయితే లాస్ట్కి. బాయ్ బాయ్ తాడేపల్లిగూడెం. చెన్నై విశాఖపట్నం ఎక్స్ప్రెస్. బాయ్ బాయ్ ఎక్స్ప్రెస్. అనుకున్నట్టుగానే మన ట్రైన్ని పుల్లలో లూప్ చేశారు. మరికొద్దిసేపట్లో మన ట్రైన్ని విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ ఓవర్టేక్ చేస్తుందండి. వావ్, విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ కానీ మెల్లగా వెళ్తుంది. లాస్ట్ టైం రత్నజల్ చూసారా, రత్నజల్ బ్లాగు, దానిలో వందే భారత్ బుల్లెట్ ట్రైన్లో ఓవర్టేక్ చేసిందండి. కానీ ఇక్కడ మాత్రం కొన్ని సిగ్నల్ ప్రాబ్లమ్స్ వల్ల ట్రైన్ చాలా మెల్లగా వెళ్తుంది అన్నమాట. మరి ఎద్దుల బండి వెళ్తుంది. మన ట్రైన్ ఓవర్టేక్ అయితే అయింది కానీ నాకు ఓవర్టేక్ అంత మజా అనిపించలేదండి. చప్పగా అయింది ఓవర్టేక్ మాత్రం. ఓవర్టేక్ అంటే ఎలా ఉండాలా, క్రాసింగ్ అన్న ఓవర్టేక్ అంటే ఎలా ఉండాలి, ఫ్లాట్ 130 స్కిప్ కొట్టాలా, లేదా 130 అయినా పర్లేదు కానీ మరి 50-60లో ఓవర్టేక్ ఏంటండి బాబు. ఇప్పుడే మన ట్రైన్లో మొబైల్ పెయింట్రీ ఉందని చెప్పా కదా, మొబైల్ పెయింట్రీ స్టాఫ్ వచ్చారండి. వచ్చి ఫుడ్ ఆర్డర్, నైట్ డిన్నర్ ఆర్డర్ చేస్తున్నారు అనమాట. డిన్నర్కి ఎప్పుడు దొరుకుతుందంటే విజయవాడ దాటే దొరుకుతుందని చెప్పారండి, 7:30కి దొరుకుతుందని చెప్పారు. ఓకే, డిన్నర్లో ఏముందని అడిగా వాళ్ళకి. ఫిష్ థాలీ, ఎగ్ థాలీ, చికెన్ థాలీ, ఫిష్ థాలీ అని చెప్పారండి. ఫస్ట్ నాకు అండ థాలీ చెప్పా. రేట్ ఎంత అని అడిగా. ఫస్ట్ కెమెరా ఆన్ చేయకుండా అప్పుడు ఏం చెప్పాడు, 140 అని చెప్పాడు. మళ్ళీ కెమెరా ఆన్ చేసి అడగాన 190 అయిపోయింది. మళ్ళీ ఏమో క్యూ కెమెరా ఆన్ కర్రా నా మీద కూడా పడుతుండు. నిజంగా వాడు జెన్యున్ పర్సన్ అయితే కెమెరాకి భయపడ్డండి. క్యా భయ్యా జెన్యున్ బందా కెమెరాకి डरता क्या? नहीं डरता ना? हाँ, जेन्युइन बंदा नहीं उससे डर रहा वो. ఇప్పుడు మన థర్డ్ ఏసీ కోచ్ అండి. మన ట్రైన్ కోచ్ షాలిమార్ డివిజన్ కోచ్ అండి. మన థర్డ్ ఏసీ కోచ్ అనమాట. దీనిలో ఛార్జింగ్ ఎల్హెచ్బి కోచ్ అన్నాక ఛార్జింగ్ సాకెట్స్ మనకి ఎవ్రీ సీట్స్కి ఉండాలి యాక్చువల్గా. కాకపోతే దీంట్లో మన 8 సీట్స్కి ఓన్లీ 2 ఉన్నాయి ఛార్జింగ్ సాకెట్స్. చూసారా, 2 ఉన్నాయి. ప్లస్ మన కోచ్లో ఎక్కడ వాటర్ బాటిల్ హోల్డర్ లేదు. ఇక్కడ లేదు, ఇక్కడ ఉందండి. ఇక్కడ ఒక వాటర్ బాటిల్ చూసా, ఇక్కడ ఉంది వాటర్ బాటిల్. కానీ ఇటు సైడ్ మిస్సింగ్, అటు సైడ్ మిస్సింగ్. వాటర్ బాటిల్ పెడదామంటే వాటర్ బాటిల్ హోల్డర్ లేదు. ఛార్జింగ్ పెడదామంటే ప్రాపర్ ఛార్జింగ్ సాకెట్స్ లేవు. ఓన్లీ 2 ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి.
ఇస్తారు. ఇక్కడ ఉన్నది ఇక్కడ కూడా లేదు అంటే 8 సీట్స్కి ఓన్లీ 2 ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి అనమాట. చెప్తున్నా కదా, ఈ షాలిమార్ డివిజన్ మెయింటెనెన్స్ ఎప్పుడు వర్స్ట్గానే ఉంటుందండి. ఎప్పుడు వర్స్టే మెయింటెనెన్స్ మాత్రం. వెల్కమ్ టు ఏలూరు. వెల్కమ్ టు ఏలూరు. స్టేషన్ కోడ్ ఈ అండి. ఇంకా మన ట్రైన్లో ఫేర్ గురించి మాట్లాడతామండి. మన అమరావతి ఎక్స్ప్రెస్లో ఫేర్ గురించి. మన ట్రైన్లో సెకండ్ ఏసీ ఉంది కదా, సెకండ్ ఏసీ ఫేర్ ఏమో ఎండ్ టు ఎండ్ అంటే కలకత్తా నుంచి గోవా దాకా దగ్గర 2500 అండి. అదే థర్డ్ ఏసీ అనుకోండి దగ్గర 2000. స్లీపర్లో దగ్గర 800 రూపాయలు అండి. అదే జనరల్లో మాత్రం దగ్గర 400 రూపాయలు అనమాట. ఇది మన ట్రైన్లో ఫేర్. నేను ఎండ్ టు ఎండ్ చెప్పాను. అదే వైజాగ్ నుంచి ఈ ట్రైన్లో మీరు ట్రావెల్ చేయాలనుకుంటే దగ్గర 1500 పే చేయాలి థర్డ్ ఏసీలో. నాకు వైజాగ్ నుంచి టికెట్ దొరకలేదు కాబట్టి నేనేం చేసా, ఖరగ్పూర్ నుంచి బుక్ చేసుకొని బోర్డింగ్ గేట్ దువ్వాడని పెట్టా. మీరు ఎప్పుడైనా సరే ట్రైన్ టికెట్ దొరకకపోతే మీరు అలా చేసుకోవద్దండి. ఎండ్ టు ఎండ్ బుక్ చేసుకొని మీరు ఎక్కడ ట్రైన్ బోర్డ్ అవుతారో అక్కడ బోర్డింగ్ గేట్ పెట్టుకోండి. అప్పుడు మీకు టికెట్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. కానీ మీరు బుక్ చేసుకున్న బోర్డింగ్ గేట్ పెట్టడం మర్చిపోయారు అనుకోండి, అప్పుడు టీటీ ఏం చేస్తాడు, ఏ ఆర్ఎస్సీ ఓడుకో ఏ వెయిటింగ్ ఓడికి వచ్చి క్లియర్ చేస్తాడు. అప్పుడు ఉన్నది పోయా, ఉంచుకుంది పోయా. మన పెద్దోడు ఎక్స్ప్రెస్ అయినప్పటికీ మన పెద్దోడుకున్న యావరేజ్ స్పీడ్ ఎంత తెలుసా, 52 km/h అండి. అయినప్పటికీ మన రన్ మాత్రం ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. దగ్గర సందు దొరికినప్పుడల్లా 130 కొడుతుందండి, 130. ఇంకా మన పెద్దోడికి స్టాప్స్ కూడా చాలా తక్కువ అనమాట. ఇప్పుడు ఈ రూట్లో చాలా సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ ఉన్నాయి. ఆ సూపర్ ఫాస్ట్ ట్రైన్ స్టాప్స్ కంపేర్ చేసుకుంటే మన ఎక్స్ప్రెస్ అయిన మన పెద్దోడికి స్టాప్స్ తక్కువే. మొత్తానికి మన పెద్దోడేమో ఏలూరు నుంచి డిపార్ట్ అయిపోయాడండి. మన పెద్దోడి యొక్క నెక్స్ట్ స్టాప్ ఏంటి తెలుసా, మన పెద్దోడి యొక్క జన్మస్థలం విజయవాడ అండి. ఏలూరులో కూడా మీకు నెంబర్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి అన్నమాట. చూసారు ఇక్కడ ఇక్కడేమో క్యాటరింగ్ స్టాల్ ఉందన్నమాట. జనాలు బాగానే ఉన్నారండి బాబు, బ్యాక్ టు బ్యాక్ టెన్స్ ఉన్నాయి కదా. బాయ్ బాయ్ ఏలూరు. ఇప్పుడే మన ట్రైన్లో మొబైల్ ప్యాంట్లో నేను సమోసా తీసుకున్నాను అండి, ఆనియన్ సమోసా. ఈ సమోసాస్ ఏమో ఎంత 4 సమోసా 30 రూపీస్ అనమాట, ఆనియన్ సమోసా. ఈ ఆనియన్ సమోసా నేను తిని చాలా లేదండి, తీసుకున్నాను అనమాట. ఓకే అండి, బాగున్నాయి. 4 రూపీస్ 30 రూపీస్ అంట, వర్త్. నేను ఇది మొబైల్ బ్యాండ్ నుంచి నైట్ డిన్నర్ ఆర్డర్ ఇచ్చాను, ఎగ్ థాలీ ఆర్డర్ ఇచ్చాను. చూద్దాం అది కూడా రాగానే టేస్ట్ చూపిస్తే ఎలా ఉందో. అటు చూసారా, ఆ ట్రైన్ వస్తుంది చూసారా, ఆ లైన్ ఏమో టువర్డ్స్ వరంగల్ సికింద్రాబాద్ న్యూఢిల్లీ లైన్ అండి. మనం వచ్చేది వైజాగ్ లైన్ అనమాట, విశాఖపట్నం లైన్ అనమాట. అటుతో మన ట్రైన్తో పాటు ఇంకో ట్రైన్ వెళ్తుందండి. ఏ ట్రైన్ అనుకుంటుంది, ఏ ట్రైన్ అంటారు, నా వెళ్తుంది గోల్కొండ ఎక్స్ప్రెస్ అండి. సికింద్రాబాద్ గుంటూరు గోల్కొండ ఎక్స్ప్రెస్ అండి. ఆ ట్రైన్ కూడా మన ట్రైన్తో పాటు ప్యారలల్ ఎంట్రీ అవుతుంది అనమాట లోపలికి. గోల్కొండ ఎక్స్ప్రెస్ అండి. ఆహా, 2 ట్రైన్స్ ప్యారలల్ ఎంట్రీ అవుతున్నాయి విజయవాడ లోపలికి. ఓ మధ్యలో ఫ్రీడ్ వచ్చిందిరా బాబు. వీళ్ళంటే ఒక జాబ్ జరగొట్టడానికి మొత్తం. ఎందుకురా వచ్చావు మధ్యలో నువ్వు అనవసరంగా, మంచి ప్యారలల్ ఎంట్రీకి అప్లై చేస్తుంటే నువ్వు నీ. మనం విజయవాడ స్టేషన్లో ప్లాట్ఫామ్ 1కి వచ్చామండి. చూసారు ఇక జనాలు, అబ్బా అసలు మొత్తం బ్లాక్ అయిపోయింది గేట్. ఎంట్రీ క్యాప్చర్ చేద్దామంటే అందుకే సరే క్యాప్చర్ చేస్తున్నా.
వెల్కమ్ టు విజయవాడ, వెల్కమ్ టు బెజవాడ. మన పెద్దోడి యొక్క జన్మస్థలం అండి. మన పెద్దోడి యొక్క మాజీ జన్మస్థలం అన్నమాట. ఎందుకంటే మన ట్రైను 8th డిసెంబర్ 2006 స్టార్ట్ అయిందండి. అప్పుడు ఇక్కడ నుంచి హౌరా నుంచి వాస్కో గామ దాకా. కానీ అంతకుముందు మన ట్రైను విజయవాడ నుంచి వెళ్ళేదన్నమాట. అందుకే మన పెద్దోడి యొక్క జన్మస్థలం అనమాట. ఇంకోటి మన ట్రైన్ నేను పెద్దోడి ఎందుకన్నా అంటే ఇంకా విజయవాడ నుంచి ఇంకో అమరావతి ఉంటుందండి. ఆ అమరావతి ఏమో విజయవాడ నరసాపూర్ నుంచి హుబ్లీ వెళ్తుంది అనమాట. అది అమరావతి ఎక్స్ప్రెస్సే. వీడేమో హౌరా నుంచి వాస్కో గామ వెళ్తాడు అనమాట. వీడు అమరావతియే. వీడి లాంగ్ రూట్ కాబట్టి వీడి పెద్దోడు 18047 18048 వీడి లాంగ్ రూట్ కాబట్టి వీడి పెద్దోడు అనమాట, పెద్ద అమరావతి. నెక్స్ట్ ఏమో నరసాపూర్ హుబ్లీ అమరావతి చిన్న అమరావతి అనమాట, అది చిన్నోడు అనమాట. అందుకే వీడి పెద్దోడు, వాడు చిన్నోడు. ఇంకా ఇండియాలో మొత్తం 3 ఉన్నాయండి అమరావతి ఎక్స్ప్రెస్లో. ఫస్ట్ ఇది ట్రైన్ నెంబర్ 18047 18048 అమరావతి వాస్కో గామ అమరావతి అండి. నెక్స్ట్ ట్రైన్ నెంబర్ 17225 17226 నరసాపూర్ హుబ్లీ అమరావతి అండి. థర్డ్ ట్రైన్ నెంబర్ 12115 ట్రైన్ నెంబర్ 12116 ముంబై అమరావతి ఎక్స్ప్రెస్ అండి, అది 3 అనమాట. అందుకే మన ఇండియాలో మొత్తం 3 ఉన్నాయి అమరావతిలో. కాకపోతే మనం ట్రైన్ నెంబర్ చూసి దాన్ని బట్టి ఫాలో అయిపోవాలన్నమాట, దాన్ని బట్టి వెళ్ళిపోవాలంతే. ఈ ట్రైన్లో మొబైల్ ప్యాంట్రీ ఉండడం వల్ల నేను టీ కాఫీ ఏం తాగలేండి. మధ్యలో టీ ఒకసారి అమ్మారండి, తాగుదామంటే మధ్యలో జంప్ అయిపోయారు అనమాట. ఎందుకంటే నాకు ట్రైన్లో టీ కాఫీ కంటే ముందు వ్లాగింగ్ ఇంపార్టెంట్ అనమాట. అందుకే చూసా కదా ఇక్కడ విజయవాడలో 29 టీ స్టాల్ ఉంది, అక్కడ టీ తాగుదాం ఒకటి. మొత్తానికి మనం టీ తీసుకున్నాండి, వేడి టీ అనమాట. ఇక్కడ తీసుకున్నా ఈరోడ్ కేఫ్ తీసుకున్నా. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఈరోడ్ కేఫ్ ఉందండి, అక్కడ టీ తీసుకున్నా. టీ బాగుంది కాదు, మరి 25 రూపీస్ అంటే దారుణం కాదు, 25 రూపీస్ దారుణం అండి టీకి మాత్రం. చూసారా మన అమరావతి స్లీపర్కి వచ్చేస్తూ, స్లీపర్లో మాత్రం అడుగు పెట్టడం ఖాళీ లేదండి బాబు. స్లీపర్ చాలా డిమాండ్ అనమాట ఈ ట్రైన్లో. అందుకే ఈ ట్రైన్లో దగ్గర 9 స్లీపర్ కోచ్లు పెట్టారు. ఇంకో విషయం ఏంటంటే మన అమరావతి ఎక్స్ప్రెస్ వీక్లీ ట్రైన్ అండి, వీక్లీ 4 days మాత్రమే వెళ్తుంది అనమాట. మన అమరావతి ఎక్స్ప్రెస్ని 7 days చేస్తే చాలా బాగుంటుంది అనమాట, ప్రయాణికులకు చాలా ఉపయోగమవుతుంది అనమాట. ఇంకో మైనస్ ఏంటంటే మన ట్రైన్లో ప్యాంట్రీ కార్ లేదు, ఓన్లీ సైడ్ ప్యాంట్రీ. ఇంత లాంగ్ రన్నింగ్ ట్రైన్ అండి, దగ్గర 40 hours వెళ్తుంది మన ట్రైన్, దాని ప్యాంట్రీ కార్ లేదు. చూసారా ప్లాట్ఫామ్ నెంబర్ 4లో ఉన్నాడు, వాడే అండి. ట్రైన్ నెంబర్ 17255 నర్సాపూర్ హుబ్లీ అమరావతి ఎక్స్ప్రెస్. ఇది అమరావతియే, ఆడు అమరావతియే కాదు. వీడు పెద్దోడు, వాడు చిన్నోడు. పెద్దోడు చిన్నోడు ఇంతకుముందు సీతంవాడి సినిమా చూసా కదా, దానిలోనే కాదు ఇండియన్ రైల్వేస్ కూడా పెద్దోడు చిన్నోడు అని అనమాట. మనం ఎక్కింది పెద్దోడు అండి, అక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 4లో ఉంది చిన్నోడు అనమాట. ఆ చిన్నోడు కూడా హుబ్లీ దాకా మన వెనకాలే వస్తాడనమాట. కానీ చిన్నోడు కొంచెం లాగ్ ఇచ్చారనమాట, పెద్దోడికి లాగ్ ఇవ్వలేదు. మొత్తానికి మన ట్రైన్ విజయవాడ డిపార్ట్ అయిపోయింది అనమాట. విజయవాడలో మాత్రం మీరు ఎప్పుడు వచ్చినా సరే ఫుడ్కి డోకా ఉంటుందండి. చూసారా ఫిష్ స్పా కూడా ఉంది ఇక్కడ, ఫిష్ స్పా ఉంది. తర్వాత ఏమో అక్కడ చూడండి, ఇక్కడ హాజీ హలీ, ఇది హాజీ హలీ రెస్టారెంట్. ఇక్కడేమో ఈరోడ్ కేఫ్ అంట, ఆహా చాలా ఉన్నాయండి. ఇంకో ఫ్రూట్ స్టాల్, జ్యూస్ స్టాలు, అక్కడ విజయ డైలీ పార్లర్. ఓహో విజయవాడ లేనిదేమి ఉండదు చూడండి, ఇంకా లోకల్ వెండర్స్ ఫుడ్ ఓకే అన్నీ అమ్ముతారండి బాబు. విజయవాడలో మాత్రం విజయవాడలో లేనిదేమి ఉండదండి బాబు, అన్నీ ఉంటాయి. మొత్తానికి మన పెద్దోడు విజయవాడని డిపార్ట్ అయిపోయాడు. ఇంకా మన పెద్దోడు రూట్ ఇక్కడ నుంచి మారిపోద్దండి. విజయవాడని చెప్పాక విజయవాడ నుంచి మొత్తం 5 lanes వెళ్తాయండి. ఒకటినేమో టువర్డ్స్ చెన్నై, ఒకటినేమో టువర్డ్స్ గుంటూరు, ఒకటినేమో టువర్డ్స్ తెనాలి, ఒకటినేమో టువర్డ్స్ భీమవరం, ఒకటినేమో టువర్డ్స్ హౌరా, ఒకటినేమో టువర్డ్స్ న్యూఢిల్లీ అనమాట. మనం వెళ్ళేది గుంటూరు లైన్లో, గుంటూరు, నరసరావుపేట, వినుకొండ, డోనికొండ ఆ లైన్లో వెళ్తామన్నమాట, పల్నాడు లైన్లో వెళ్తాం అనమాట. మన చిన్నోడికి ఏలుగా పెట్టారు, మన చిన్నోడికి ఏలుగా పెడుతుందమ్మా అంటే, చిన్నోడా ఇక నీ ముందు పెద్ద వెళ్తుంటారా, చిన్నోడికి వ్యాఫ్ 4 పెట్టారండి. చిన్నోడికి ఏమో వ్యాప్ 4 పెట్టారు, మన పెద్దోడికి వ్యాప్ 7 పెట్టారు అనమాట.
బాయ్ బాయ్ చిన్నోడా, మళ్ళీ కలుద్దాం. మొత్తానికి విజయవాడ నుంచి డిపార్ట్ అయిపోయింది ట్రైన్. అక్కడేమో ఎస్ఎఫ్డి బెంగళూరు హౌరా ఎక్స్ప్రెస్ ఉందండి. व्याप 7 लोगों तो वाव. చర్చ్ చూసారు ఎంత బాగుందో. వావ్, చర్చ్ చాలా బాగుంది. చర్చ్ అయితే చాలా బాగుంది. చెప్పా కదా మన ట్రైన్ విజువల్ వండర్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పి. రాజమండ్రి దాటినాక మనం చూసింది గోదావరి రివరు, అది విజువల్ వండర్ 1. ఇప్పుడు విజయవాడనిగా ఇప్పుడు మనం చూడబోయేది కృష్ణా రివరు, విజువల్ వండర్ 2. ఇదిగోటి, ఇదే మన అందమైన విజయవాడ నగరం. అక్కడ మా దుర్గమ్మ తల్లి, అదిగో కనిపించిందా ఓంకారం. అక్కడ మా కనకదుర్గ తల్లి, దుర్గమ్మ అమ్మ తల్లి కాపాడు తల్లి, దుర్గమ్మ తల్లి కాపాడు తల్లి. మన విజయవాడ గుంటూరు మెమో ట్రైన్ వెళ్తాం అనమాట ఆ రూట్లో. వెల్కమ్ టు కృష్ణా రివర్. వావ్, రివర్లో మాత్రం ఏర్లేదు. ఇప్పుడు మన ట్రైన్ ఏమో విజువల్ వండర్ 2లో ఉందండి. కృష్ణా రివర్ మీద మాత్రం వరదలు ఏరులే పొంగుతుందండి బాబు. ఇక్కడ కృష్ణా నది, ఎదురుగా దుర్గమ్మ తల్లి, అక్కడ ప్రకాశం బ్యారేజు, ఇటు సైడ్ ఏమో వారధి బ్రిడ్జు. అబ్బా, విజువల్ వండర్ సూపర్ అండి బాబు. చెప్తున్నా కదా మన కృష్ణా రివర్ మీద వరదలు ఏరులే పొంగుతుంది. Overtaking Golconda Express. గోల్కొండ ఓవర్టేక్ చేస్తుందండి. ఇక్కడ చూసారా, గుంటూరు సికింద్రాబాద్ గోల్కొండ ట్రైన్ని మన ట్రైన్ ఓవర్టేక్ చేస్తుంది అనమాట. మధ్యలో నువ్వెవడురా బాబు, రంగమొగుల ప్రధానికి అంత అడ్డంగా వస్తావు. అక్కడ చూసారా, మన పక్కన గుంటూరు సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్ప్రెస్ ఉందండి. ఆ ట్రైన్ని మన ట్రైన్ కృష్ణా కెనాల్లో ఓవర్టేక్ చేస్తుంది అనమాట. ఓవర్టేక్ చేస్తుంటే మధ్యలో రంగమొగుళ్ళలాగా ఈడు వచ్చాడండి, ఎవడో గూడ్స్ ట్రైన్ ఒకటి వచ్చాడండి. ఇంతకుముందు కూడా అంతే, విజయవాడ ముందు ప్యారలెంట్రీ క్యాప్చర్ చేస్తుంది గోల్కొండ ఎక్స్ప్రెస్ది. అప్పుడు ఒక గూడ్స్ ట్రైన్ అడ్డంగా వచ్చింది, ఇప్పుడు వీడి మళ్ళీ అడ్డంగా వచ్చాడు అనమాట. వ్లాగింగ్ చేసుకుని ఏంటారా బాబు మనస్ఫూర్తి నాకు. బాయ్ బాయ్ గోల్కొండ ఎక్స్ప్రెస్. మా గోల్కొండ ఓడిషన్ చాలా బాధగా ఉందండి బాబు నాకు. చూడండి, మన ట్రైన్లో మొబైల్ ప్యాంట్రీ నుంచి నేను ఎక్కడి తాళి ఆర్డర్ ఇచ్చానండి. ఎంత 90 రూపీస్ పడింది అనమాట. ప్రాపర్ రేట్ తీసుకుంటాను. ఫస్ట్ 140 అన్నాడు, కెమెరా చూడగానే 90 తీసుకున్నాను అనమాట. చూపిస్తాను, ముందు నుంచి చూపిస్తాను ఏమేమి ఇచ్చాడు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాగండి. తాళి అనమాట. పికిల్ ప్యాకెట్ ఇచ్చాడు, ఒక చపాతీ 2 ఇచ్చాడు అనమాట. చపాతీ మరి పలసగా ఉంది. వైట్ రైస్, ఎగ్ కర్రీ, ఆలు కుర్మా, ఇది పాలకూర పప్పు, తర్వాత ఏమో ఇది ఏం కర్రీ అంటే ఇది ఆలు కర్రీ. అది 2 సేమ్ కర్రీ, ఆలు కర్రీ, పప్పు, ఎగ్ కర్రీ, చపాతీ, అన్నం అండి, ఒక పికిల్ అండి. ఇదే మన స్టాండర్డ్ ఎగ్ థాలీ అనమాట, 90 రూపీస్. మొత్తానికి మన ట్రైన్ మనకు సేపు గుంటూరు జరిగిపోతుందండి. నా డిన్నర్ అయిపోయిందండి. డిన్నర్ మాత్రం యావరేజ్ అండి, యావరేజ్.
నేను చెప్తున్నా కదా, తప్పదు అంటే ట్రై చేయండి అంతే, అంతకుమించి ట్రై చేయకండి. ఎందుకంటే ఎగ్ కర్రీ బాగుంది, ఎగ్స్ బాగున్నాయి కానీ ఆ గ్రేవీ బాగాలేదు. పాలకూర పప్పు ఓకే బాగుంది, ఆ చపాతీస్ మైదా చపాతీస్ అస్సలు బాగాలేవు. రైస్ ఓకే అండి. తర్వాత పికిల్ ఇచ్చారు, పికిల్ ప్యాకెటే కదా, ఆ ప్యాకెట్ పికిల్ నార్మల్గానే ఉంటుంది. ఇంకేం ఇచ్చారండి, దాని పేరు ఏం పేరు, ఆలుగడ్డ కర్రీ, ఆలుగడ్డ సోయాబీన్ కర్రీ. ఆ ఆలుగడ్డ మీద తొక్క దంపలేదు, ఆలుగడ్డ అలానే వేసాడు. చెప్తున్నా కదా యావరేజ్, తప్పుదో అని ట్రై చేయండి అంతే. ఈ లైన్ చూసారా, ఈ లైన్ టువర్డ్స్ తెనాలి లైన్ అండి, తెనాలి చెన్నై లైన్ అనమాట. మనం వచ్చేదేమో టువర్డ్స్ విజయవాడ లైన్ అనమాట, అదే గుంటూరు జంక్షన్ అంటారనమాట. వెల్కమ్ టు గుంటూరు జంక్షన్. గుంటూరు, వావ్, ఆఫ్టర్ లాంగ్ టైం గుంటూరు జంక్షన్. వావ్, గుంటూరులో క్రౌడ్ మామూలు లేరుగా ట్రైన్లో. బాబా వావ్, క్రౌడ్ చూసారా జనరల్లో. వెల్కమ్ టు గుంటూరు. స్టేషన్ కోడ్ GNT. టోటల్ నెంబర్ ప్లాట్ఫామ్ 7. జోన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, డివిజన్ గుంటూరు. ఇది మనం ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి 3వ డివిజన్ అండి. ఫస్ట్ మనం దువ్వాడ ట్రైన్ ఎక్కామా, అది వాల్దే డివిజన్ అనమాట. మన తర్వాత విజయవాడ దాకా మనం ఉన్నది విజయవాడ డివిజన్లో. ఇప్పుడు గుంటూరు నుంచి మనం ఉండిపోయేది గుంటూరు డివిజన్. చూసారా, ఇప్పటికి ఒకే రోజులో 3 డివిజన్లు మారాం మనము. ఇంకా గుంటూరు డెస్టినేషన్కి వస్తే గుంటూరు, స్టేషన్ కోడ్ ఏమో GNT అండి. ఇంకా గుంటూరు నుంచి జంక్షన్ అంటారనమాట. ఎందుకంటే గుంటూరు నుంచి మొత్తము 4 లైన్స్ వెళ్తాయండి. ఒకరినేమో టువర్డ్స్ తెనాలి, ఒకరినేమో టువర్డ్స్ విజయవాడ, ఒకరినేమో టువర్డ్స్ హైదరాబాద్ సికింద్రాబాదు, ఒకరినేమో టువర్డ్స్ నర్సరావుపేట. మనం వెళ్ళే లైన్ అండి. అక్కడ చూసారా ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఒక ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ ఏమో సాయినగర్ షిరిడి తిరుపతి ఎక్స్ప్రెస్ అండి. ఇప్పుడు ట్రైన్ షిరిడి నుంచి వచ్చింది, తిరుపతి వెళ్తుంది అనమాట. ట్రైన్ ఇప్పుడు టువర్డ్స్ తిరుపతి వెళ్తుంది. మన అమరావతి ఎక్స్ప్రెస్కి లేదా గుంటూరుకి చాలా సంబంధం ఉందండి. ఎందుకంటే మన ట్రైన్కి అమరావతి ఎక్స్ప్రెస్ పేరు రావడానికి కారణం గుంటూరు అనమాట. ఎందుకంటే ఇంతకుముందు శాతవాహన డైనాసిటీ ఉంది కదా, ఆ డైనాసిటీ క్యాపిటల్ సిటీ ఏంటి, మన అమరావతి అనమాట. అప్పుడు శాతవాహన డైనాసిటీ ఎక్కడ ఉంది, ఇప్పుడు గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉందన్నమాట. ఇది మన గుంటూరు, నరసరావుపేట, ఈ కంపం, ఈ ఏరియా అంతా ఒకప్పుడు శాతవాహన డైనాసిటీ పాలించారనమాట. ఈ ట్రైన్ కూడా అదే రూట్లో వెళ్తుంది కాబట్టి ఈ ట్రైన్కి అమరావతి ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టారు. ఇంకోటి, ఈ ట్రైన్కి పెద్ద హిస్టరీ ఉందండి బాబు. 1950 ఎప్పుడో స్టార్ట్ అయిందనమాట. అలా స్టార్ట్ అయ్యి మళ్ళీ 1997, తర్వాత 2000 సంవత్సరము మీ మధ్యలో చాలా స్లిప్ కోచ్లు యాడ్ చేయడము, మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్ అవ్వడము, తర్వాత 2000 సంవత్సరంలో ఈ ట్రైన్ని విజయవాడ నుంచి వాస్కో దాకా పెట్టారండి రెగ్యులర్ ట్రైన్గా. అప్పుడు ఏమైందంటే అంత ఆదరణ దొరకలేదు. అప్పుడు ఏం చేశారంటే బైవీక్లీ చేశారనమాట. ఇప్పుడు 2003లో ఇక్కడ ఎలా అంటే బైవీక్లీ విజయవాడ నుంచి వాస్కో దాకా బైక్ 2 days వెళ్ళేదనమాట. విజయవాడ నుంచి హుబ్లీ దాకా 4 days వెళ్ళేదనమాట. మిగతా 5 days వెళ్ళేదనమాట. అప్పుడు తర్వాత ఏం చేశారు, 2006లో ఏం చేశారంటే అది బైవీక్లీ ట్రైన్ ఉంది కదా, అదే ఆ ట్రైన్ని హౌరా దాకా పొడిగించారు. అదే ఇప్పుడు మన ట్రైన్ అనమాట. 2006లో హౌరా దాకా పొడిగించేసి అప్పుడు హౌరా వాస్కోడిగామా అమరావతి అయిందనమాట. ఈడే మన పెద్దోడు. ఇంకో ట్రైన్ ఉంది కదా వీక్లీ 5 days, ఆ ట్రైన్ ఏంది విజయవాడ నుంచి హుబ్లీ దాకా వెళ్ళేదనమాట. అది చిన్నోడు అనమాట. ఆ ట్రైన్ రీసెంట్గా 2024లో ఆ ట్రైన్ విజయవాడ నుంచి నర్సాపురం దాకా ఎక్స్టెండ్ చేశారండి. అది ఈయన మన అమరావతి ఎక్స్ప్రెస్కి ఉన్న స్టోరీ అనమాట. 1950 నుంచి ఇప్పుడు దగ్గర ఇప్పుడు ఏదో సంవత్సరం అండి, 2020 సంవత్సరం. అంటే మన ట్రైన్ స్టార్ట్ అయ్యి దగ్గర 75 సంవత్సరాలు అయింది. తర్వాత గుంటూరు నుంచి విజయవాడ నుంచి వాస్కోడిగామా, మళ్ళీ ఫస్ట్ హుబ్లీ నుంచి వాస్కోడిగామా, అలా పెంచుకుంటూ పోయే ట్రైన్ అనమాట. ప్రొలాంగ్ చేసుకుంటూ పోయే ట్రైన్ని. అక్కడ చూసారా ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఎవరు వచ్చారు, నన్నదరన్ ఫల్క్నామా ఎక్స్ప్రెస్ వచ్చిందండి ప్లాట్ఫామ్ నెంబర్ 1లో. అది ప్లాట్ఫామ్ నెంబర్ 1లో వచ్చింది, మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి. ఎప్పుడు బిడి అండి ప్లాట్ఫామ్ అయితే. మొత్తానికి మన ట్రైన్ గుంటూరు నుంచి డిపార్ట్ అయిపోయిందండి. గుంటూరు జనాల మాత్రం చాలా ఉన్నారండి బాబా.
ఇక్కడ మన ఫాల్కన్ ఉంది. బాయ్ బాయ్ ఫాల్కన్, బాయ్ బాయ్ ఫాల్కనమ్మా, బాయ్ బంగారు తల్లి. ఇది మన గుంటూరు, బాయ్ బాయ్ గుంటూరు జంక్షన్. మొత్తానికి మన ట్రైన్ గుంటూరు దాటిపోయింది అనమాట. మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నర్సరావుపేట అండి. ఇక్కడ బయట ఏమో ఆల్మోస్ట్ లైట్ ఫెయిల్యూర్ అయిపోయింది, ప్లస్ బయట వర్షం కూడా చాలా ఘోరంగా పడుతుంది అనమాట. అందుకే ఇప్పుడు నేను వ్లాగ్ చేయలేను. ఇంకా నేనేం చేస్తా, ఇక్కడితో నా వ్లాగ్ ఎండ్ చేసేస్తా. మళ్ళీ రేపు మార్నింగు ఏ బళ్ళారి నుంచో, ఏ హోస్పేట నుంచో, ఏ గడగ నుంచో నా వ్లాగ్ కంటిన్యూ చేస్తా. అప్పటి వరకు బాయ్, గుడ్ నైట్. బాయ్, గుడ్ నైట్. చింటూ గుడ్ నైట్. చింటూ ఏ చింటూ గుడ్ నైట్. గుడ్ నైట్ బోలో. ए चिंटू गुड नाइट बोलो. गुड नाइट. आपका नाम नहीं बोला अभी तक मेरे को. बोलो गुड नाइट विक्रांत. हाँ विक्रांत, INS विक्रांत. बाय. गुड नाइट. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు తొర్నగల్లు జంక్షన్. వెల్కమ్ టు కర్ణాటక అండ్ వెల్కమ్ టు హుబ్లీ డివిజన్ అండ్ వెల్కమ్ టు సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్. మనం మార్నింగ్ ఇప్పుడు కర్ణాటకలో ఉన్నాం కదా. మన స్టేట్ చేంజ్ అయింది, మన జోన్ చేంజ్ అయింది, ప్లస్ మన డివిజన్ కూడా చేంజ్ అయింది. నైట్ మనం గుంటూరులో ఉన్నప్పుడు మనం ఏ జోన్లో ఉన్నామంటే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉన్నాం, గుంటూరు డివిజన్లో ఉన్నాం. తర్వాత జోన్ ఏమో స్టేట్ ఆంధ్రాలో ఉన్నాం అనమాట. ఇప్పుడు మనం లెగ్గా అని చూసారా, మనం స్టేటే చేంజ్ అయిపోయినాం. ఇంకా తర్వాత గుంటూరు డివిజన్ తర్వాత నైట్ గుంతకల్ దాకా మనం గుంతకల్ డివిజన్లో కూడా ఎంటర్ అయ్యామండి. ఎప్పుడైతే ట్రైను మన గుంతకల్ దాటి బళ్ళారిలో ఎంటర్ అయిందో అక్కడ నుంచి స్టేట్ చేంజ్ అయ్యాము, ప్లస్ డివిజన్ చేంజ్ అయ్యాము, ప్లస్ అన్ని జోన్ కూడా చేంజ్ అయ్యామన్నమాట. ఇప్పుడు తొర్నగల్ వచ్చాం కదా. మన తొర్నగల్ తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి హోస్పేట్ జంక్షన్ అండి. హోస్పేట్ జంక్షన్. ఇంక తొర్నగల్ దేనికంటే తొర్నగల్ అనేది మనకి JSW స్టీల్ ప్లాంట్కి చాలా ఫేమస్ అన్నమాట. ఇంకోటి తొర్నగల్ నుంచి బళ్ళారి ఎయిర్పోర్ట్ చాలా దగ్గర అన్నమాట. బాయ్ బాయ్ తొర్నగల్ జంక్షన్. మరికొద్ది సేపట్లో మన ట్రైన్ హొస్పేట్ చేరుకోబోతుందండి. హొస్పేట్ జంక్షను. ఎప్పుడైతే ఈ మార్నింగ్ ఈ తొర్నగల్లు, హొస్పేట్ ఈ లైన్ అంతా నేను ఫస్ట్ టైం కవర్ చేస్తాను అండి. ఇంకా ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. హ్యాపీ వినాయక చవితి టు ఎవ్రీవన్. యాక్చువల్లీ వినాయక చవితికి అందరు ఇంట్లో ఉండాలండి. నేను మాత్రం ట్రైన్లో ఉన్నా. ఎందుకంటే నేను ఇంట్లో పండుగ జరుపుకొని వ్లాగ్ చేద్దామని అనుకున్నాను అండి. కాకపోతే నేను అనుకున్న టైంకి ఆ షెడ్యూల్ మ్యాచ్ అవ్వట్లేదు. అందుకే నా వినాయక చవితిని కూడా సాక్రిఫైస్ చేసి ఇంకా వ్లాగింగ్ వచ్చేసాను అనమాట. ఈరోజు నేను స్టార్ట్ అవుతూనే నేను అనుకున్న షెడ్యూల్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుందండి. నాకు చాలా మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ చెప్పారు, నువ్వు పండగకి ఇంట్లో ఉండొచ్చు కదా, పండగకి ఇంట్లో ఉండని చెప్పి. కాకపోతే షెడ్యూల్ అన్ని కుదరవు కదండి. నాకు రాక దొరికిందండి ఈ ఆపర్చునిటీ. ఇప్పుడు ఈ ఆపర్చునిటీ మిస్ అయ్యానా ఇంక తర్వాత చేయడానికి చాలా టైం పడుతుంది అనమాట. అందుకే పక్క రైనీ సీజన్ కూడా. అందుకే ఇంకా అంది వచ్చిన అవకాశాన్ని చేదగ్గించుకున్నాను అనమాట. హ్యాపీ వినాయక చవితి. వావ్, వాటర్ చూసారా, ఆల్మోస్ట్ పైకి వచ్చింది. వాటర్ అయితే ఎలా మేనేజ్ చేస్తుంది. డీజిల్ WDG 6G లోకోమోటివ్ అంట. అబ్బాబ్బా ఎంత బాగుందండి లోకోమోటివ్. అన్నీ అవే లోకోమోటివ్ చూడ. అవి 1, 2, 3 సేమ్ లోకోమోటివ్స్ అండి బాబు. వెల్కమ్ టు హోస్పేట్ జంక్షన్. అమ్మ గోమాత కాపాడు తల్లి.
ఇది చూసారా బోర్డు ఇచ్చిన యూనిట్కి పెట్టారు ఇక్కడ. వెల్కమ్ టు ఓస్పేట్ జంక్షన్. ఫస్ట్ టైం ఓస్పేట్ జంక్షన్. స్టేషన్ కోడ్ ఏమో హెచ్పిటి అండి. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 3. జోన్ ఏమో సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్, డివిజన్ ఎస్ఎస్ఎస్ హుబ్లీ జంక్షన్ అండి. ఇంకా ఓస్పేట్ జంక్షన్ ఎందుకంటే ఓస్పేట్ నుంచి మొత్తం 3 లైన్స్ వెళ్తాయి అనమాట. ఒకటినేమో టువర్డ్స్ మన హుబ్లీ అండి, ఒకటినేమో టువర్డ్స్ బెల్లారి, ఒకటినేమో టువర్డ్స్ అమరావతి కాలనీ అండి. ఇంకా మన ట్రైన్ మెయింటెనెన్స్ గురించి మాట్లాడుకోవాలా. మన ట్రైన్ ప్రైమరీ మెయింటెనెన్స్ ఏమో మొత్తం షాలిమార్లో అవుతుందండి, కలకత్తాలో అవుతుందండి. సెకండరీ మెయింటెనెన్స్ ఏమో వాస్కోడి గామాలో అవుతుందండి. మెయింటెనెన్స్ మాత్రము ఓకే అండి, బాగానే. ఇప్పుడు దీనిలో ఈ ట్రైన్లో ఓపీ అయితే స్టాఫ్ ఉన్నారో వాళ్ళు మెయింటైన్ చేస్తుర్రు. కాకపోతే ఈ ట్రైన్లో ట్రావెల్ చేసి ఉంటారు కదా, మనుషులు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం ట్రైన్ చండాలం చేస్తారండి. నేను చెప్తున్నా కదా, మనుషుల్లో సివిక్ సెన్స్ ఇప్పటికీ లేదండి. చెప్తున్నా, ఎన్ని కోచ్లు వచ్చినా, ఎన్ని అప్డేట్స్ వచ్చినా సరే, ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా సరే, ఈ మనుషుల్లో మార్పు రావట్లేదండి. ఒకప్పుడు స్లీపర్ కోచ్లే బాగుండేవి, ఇప్పుడు స్లీపర్ బాగుండేట్లని ఏసీలో ట్రావెల్ చేస్తే ఏసీలో కూడా చండాలం చేస్తారండి. ఇప్పుడు క్లీనింగ్ స్టాఫ్ ఎంతమంది ఉన్నా సరే, వాళ్ళు ఎన్నిసార్లు క్లీన్ చేసినా సరే, ఈ మనుషులు కరెక్ట్గా వెళ్ళి ఫ్రెష్ కొట్టి వస్తే బాగుంటుంది కదా. ఆ వాష్రూమ్కి వెళ్ళి తంబాకు తినడం, బీడీ తాగడం, సిగరెట్ తాగడము, చండాలం చేస్తాడు మొత్తం. చెప్తున్నా కదా, మార్నింగ్ నేను వాష్రూమ్కి వెళ్తే ఏ వాష్రూమ్ బాగాలేదండి. మా కోచ్లు అయితే వాటరే రావట్లేదు. అందుకే నేను ఏం చేసిన, సెకండ్ ఏసీకి వెళ్ళాను అనమాట. సెకండ్ ఏసీకి వెళ్ళి రెడీ వచ్చాను అనమాట. అలా ఉందన్నమాట ఇక్కడ. హాస్పిటల్లో చాలామందికి పెట్టారు, ట్రైన్ నుంచి చాలామందికి పెట్టారు హాస్పిటల్లో మాత్రం. వర్షం చూసారుగా ఎలా పడుతుందో. మన ట్రైన్కి నైట్ దువ్వాడ నుంచి గుంతకల్ దాకా వ్యాప్ 7 కూడా పెట్టారు కదా. మళ్ళీ గుంతకల్ నుంచి మన ట్రైన్కి ఏమో డీజిల్ లోకోమోటివ్ పెట్టారండి. ఏ డీజిల్ తెలుసా? WDP 4D లోకోమోటివ్ పెట్టారండి. ట్విన్ లోకోమోటివ్స్ పెట్టారన్నమాట. WDP 4D లోకోమోటివ్ పెట్టారు. నేను ఆ లోకోమోటివ్ చూపిద్దాం అనుకుంటే వర్షం వల్ల నేను చూపించలేకపోతున్నానండి ప్రాపర్గా. చూసారుగా వర్షం ఎలా పడుతుందో. ఇక అంతా డీజిల్ లైన్స్ ఉందిగా రాజ్యం అంతా. ఇది హుబ్లీ. నేను లోపలికి వచ్చి కూర్చున్నా అండి. సారీ, ఒక ఇంపార్టెంట్ మెసేజ్ మీకు చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే, మీరు హంపి వెళ్ళాలనుకుంటే హోస్పేట్ జంక్షన్ బెస్ట్ ఆప్షన్ అండి. మీరు హోస్పేట్లో దిగి హంపి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది చెప్తున్నా కదా. అంటే హంపికి డైరెక్ట్గా రైల్వే స్టేషన్ లేదు, అందుకే హోస్పేట్ జంక్షన్లో దిగి మీరు హంపి వెళ్ళిపోవచ్చు. మరికొద్దిసేపట్లో మనం కొప్పాలు చిక్కపోతున్నాం. బయట ల్యాండ్స్కేప్స్ మనం చాలా బాగున్నాయండి, కానీ కవర్ చేద్దామంటే వర్షం చూసారు ఎలా పడుతుందో. వర్షం మాత్రం ఘోరంగా పడుతుంది అనమాట. కొప్పాల బయట స్కూల్ ఉందండి. ఏ స్కూల్ అంటే ఎడ్యుకేర్ స్కూల్ అంట. ఈరోజు వినాయక వావ్ ఎంత బాగుంది సార్. అటు సైడ్, ఆ సైడ్. వెల్కమ్ టు కోపాల్. కొప్పాల్ స్టేషన్ చాలా బాగుందండి. అబ్బా ఎంత నీట్గా చూసారా, అబ్బా చాలా బాగుంది. వెల్కమ్ టు కొప్పాల్. స్టేషన్ కోడ్ KBL అండి. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 3. జోన్ సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్, డివిజన్ హుబ్బాలి. ఇంకా మన ట్రైన్ గురించి మొత్తం చెప్పుకున్నాం కదండి. మన ట్రైన్ ఎన్ని స్టేట్స్ కవర్ చేస్తుంది, ఎన్ని కిలోమీటర్స్ కవర్ చేస్తుంది, తర్వాత మన ట్రైన్ యొక్క ప్రైమరీ మెయింటెనెన్స్, మన ట్రైన్ యొక్క ఫేరు, మన ట్రైన్లో ఉన్న కోచెస్, మన ట్రైన్ గురించి ఆల్ యాక్టివిటీ డిస్కస్ చేస్తున్నాం కదా. ఇంకా మన ట్రైన్ స్టార్టింగ్ ఇయర్ అండి. స్టార్టింగ్ ఇయర్ నిన్నే చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. మన ట్రైన్ స్టార్టింగ్ ఇయర్ వచ్చేసి 9th December 2006 అండి. యాక్చువల్గా మన ట్రైన్ అంతకుముందే స్టార్ట్ అయింది. అంటే అప్పుడు
అంటే ఎప్పుడైతే ట్రైన్ హౌరాకి ఎక్స్టెండ్ అయిందో అప్పటి నుంచి 9th December 2016 పెట్టారు. హౌరాకి ఎక్స్టెండ్ కాకముందు మన ట్రైన్ ఏమో స్టార్ట్ అయింది 1990s స్టార్ట్ అయిపోయింది అనమాట. మన ట్రైన్ ఒక వన్ ఆఫ్ ద ఓల్డ్ ట్రైన్ అండి బాబు. ఫస్ట్ ఇదేమో ఒక మీటర్ గేజ్ ట్రైన్, తర్వాత ఏమో ఒక ఫాస్ట్ ప్యాసింజరు, తర్వాత ఏమో ఈ ట్రైన్ ఒక విజయవాడ ఎక్స్ప్రెస్, తర్వాత అమరావతి ఎక్స్ప్రెస్. దీనికి చాలా ఉన్నాయండి. మన పెద్దోడితో అంత ఇంత కాదండి బాబు, మన పెద్దోడికి చాలా హిస్టరీ ఉందండి బాబు. అందుకే కదా ఒట్టిగా ఎవరు పెద్దోళ్ళు, అందుకే పెద్దోడు అయ్యాడు మన పెద్దోడు. మన ట్రైన్ కొప్పల నుంచి డిపార్ట్ అయిపోయిందండి. ఇందుకల్లా హొస్పేట దించింది దాటినాక తుంగభద్ర రివర్ వచ్చిందండి. తుంగభద్ర రివరు వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుందండి బాబు, ఎక్సలెంట్. చెప్తున్నా కదా, నిన్న గోదావరి రివరు, లేదా కృష్ణా రివరు, ఇప్పుడు తుంగభద్ర రివర్. విజువల్ వండర్ నెంబర్ 3. చెప్తున్నా కదా మన ట్రైను విజువల్ వండర్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ అండి బాబు, కేర్ ఆఫ్ అడ్రస్. చూసారా మన లోగో పెట్టారు, WDG 4B పెట్టండి, 4D కాదు 4B లోగో పెట్టారు అనమాట. అబ్బా కరువు మాత్రం ఎక్సలెంట్ కరువు అండి బాబు. ట్రైన్ ఆల్మోస్ట్ అనిపిస్తుంది కరువు. వావ్ వావ్ వావ్, ఏం కరవండి బాబు. మనం మరీ లాస్ట్లో ఉన్నామండి బాబు. వెల్కమ్ టు గడక్ జంక్షన్. గడక్ గడక్ Amravati Express from వెల్కమ్ టు గడక్ జంక్షన్. ఈ గడక్ జంక్షన్ అండి ఈ రూట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ జంక్షన్ అనమాట. ఎందుకంటే గడక్ జంక్షన్ స్టేషన్ కోడ్ ఏమో GDG అండి. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 3. జోన్ సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్, డివిజన్ హుబ్లీ. ఇప్పుడు గడక్ జంక్షన్ నుంచి ఒకరినేమో టువర్డ్స్ వాడి అండి, అదే బీజాపూర్ వాడి లైన్ అనమాట. ఒకరినేమో టువర్డ్స్ హుబ్లీ, ఒకరినేమో టువర్డ్స్ మన బెల్లారి అనమాట. మనకి గుంతకల్లు జంక్షనే, తర్వాత వచ్చిన బళ్ళారి జంక్షనే, తర్వాత వచ్చిన హొస్పేట కూడా జంక్షనే, ఇప్పుడు వచ్చిన గడక్ కూడా జంక్షనే, నెక్స్ట్ రాబోయే హుబ్లీ కూడా జంక్షనే అండి. జంక్షన్స్ అసలు జంక్షన్స్కి బ్రేక్ లేవు కదా మన ట్రైన్కి. ఇంకా మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి హుబ్లీ అండి. ఇంకా హుబ్లీని మళ్ళీ సెకండ్ టైం కవర్ అయిపోతున్నా. ఫస్ట్ టైం నేను కవర్ చేశాను, ఫస్ట్ టైము నేను ఏ ట్రైన్లో కవర్ చేశానో నా వ్లాగ్ చూసి చెప్పండి సరేనా. మీరు అక్కడ చూసుకుంటే
హుబ్లీ విజయపుర ప్యాసింజర్ ఉందండి, అది బీజాపూర్ ప్యాసింజర్ అనమాట. ఇప్పుడు ఆ ట్రైన్ హుబ్లీ నుంచి వచ్చింది, బీజాపూర్ వెళ్తుంది అనమాట. చూడండి ఇక్కడ డీజిల్లోకి అడ్జస్ట్ చేస్తున్నాం. బాయ్ బాయ్ గడక్ జంక్షన్, గడక్. మీరు కనుక నిజంగా డీజిల్ లవర్స్ అయితే మీరు గడక్ ఇంకా బాగల్గూడ రూట్ ఉంది కదా, ఇది ఎక్స్ప్లోర్ చేయండి. ఈ రూట్ అంతా డీజిల్ ట్రైన్స్ అనమాట. ఎందుకంటే మరికొద్ది రోజుల్లో ఈ రూట్ కూడా ఎలక్ట్రిఫై అయిపోతుంది. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా డీజిల్ లైన్ ఎక్కడ ఉండదండి. ఇంకా నాకు తెలిసి ఇప్పుడు మనం వెళ్ళే వాస్కో లైన్ ఉందా, వాస్కోడి గామ లైన్, అది కూడా డీజిల్ లైనే. చెప్తున్నా మన ఇండియన్ రైల్వేస్లో ఆల్మోస్ట్ 80% డీజిల్ అయిపోయింది, ఇంకా 20% పెండింగ్ ఉంది. ఆ 20% కూడా అస్సాం సైడు, తర్వాత ఈ గడక్ వాడీ సైడు, తర్వాత లోండా వాస్కోడి గామ సైడ్, ఈ మూడే పెండింగ్ ఉన్నాయి అనుకుంటా. మీరు డీజిల్ లోకల్ లవర్స్ అయితే వీళ్ళని తొందరగా ఇది కవర్ చేసేయండి. రీసెంట్గా రామేశ్వరం లైన్ ఉంది కదా, అది కూడా ఎలక్ట్రిఫై అయిపోయిందండి, ఎక్కడ లేవన్నమాట. ఆ లైన్ చూసారా, అదే లైన్ టువర్డ్స్ విజయపుర అండి. ప్రజెంట్ మనం హుబ్లీ ముందు ఉన్నాం కదా, ఈ లైన్ హర్సికెరే కేఎస్ఆర్ బెంగళూరు లైన్ అండి. చూడండి మనకు లోకమోటివ్ వస్తుంది, మనం కరెక్ట్ హుబ్లీ. వెల్కమ్ టు ఎస్ఎస్ఎస్ హుబ్లీ జంక్షన్. అది చూసారా ప్లాట్ఫామ్ నెంబర్ 1. ట్రైన్ అవుతుంది హుబ్లీ చెన్నై ఎక్స్ప్రెస్ అండి, హుబ్లీ చెన్నై ఎక్స్ప్రెస్ లూప్ అవుతుంది. టిఫిన్ పంపుతాను అన్నమాట. వెల్కమ్ టు ఎస్ఎస్ఎస్ హుబ్బాలి జంక్షన్, శ్రీ సిద్ధరూఢ స్వామీజీ హుబ్బాలి జంక్షన్, హుబ్లీ. స్టేషన్ కోడ్ UBL. టోటల్ నెంబర్ ప్లాట్ఫామ్ 7, జోన్ సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్, డివిజన్ హుబ్లీ. ఇప్పుడు మన హుబ్లీ డివిజన్ కాదండి, సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్కి హెడ్ క్వార్టర్స్ కూడా. మన హుబ్లీలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది, ఇడ్లీ, వడ, సమోసా, దోశ దొరుకుతుందండి. కుదిరితే మన హుబ్లీలో నేను ఫుడ్ ట్రై చేసి చూసారా, హుబ్లీ ఎంతమంది దిగిపోయారో.
ఓ మై గాడ్ చాలా మంది దిగిపోయారు హుబ్లీలో అయితే. ఇప్పుడు హుబ్లీలో ఇంకోటి ఫేమస్ అండి, ఏంటి తెలుసా? అటల్ చూపిస్తాను మీకు ఏది ఫేమస్. అటు చూసారా, అది ప్లాట్ఫామ్ నెంబర్ 1 అండి. హుబ్లీ ప్లాట్ఫామ్ నెంబర్ 1 అది వరల్డ్స్ లాంగెస్ట్ ప్లాట్ఫామ్ అండి. ఇండియా కాదు, వరల్డ్స్ లాంగెస్ట్ ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ మీద ఒకేసారి 3 ట్రైన్లు పెట్టచ్చు అనమాట. ఆ ప్లాట్ఫామ్ ఒక లెంగ్త్ వచ్చేసి 1507 మీటర్లు అండి. వన్స్ అపాన్ ఏ టైము ఖరగ్పూర్ ఉండేది, ఖరగ్పూర్ తర్వాత గోరఖ్పూర్ ఉండేది, గోరఖ్పూర్ తర్వాత కొల్లం ఉండేదండి. ఇప్పుడు అవన్నీ దాటుకొని ఇప్పుడు హుబ్లీ అండి. హుబ్లీ వరల్డ్స్ లాంగెస్ట్ ప్లాట్ఫామ్ ఉందండి. హుబ్లీ సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ అండి. హుబ్లీ మన కర్ణాటకలో కమర్షియల్ హబ్ కూడా అండి. కర్ణాటకలో బెంగళూరు తర్వాత కమర్షియల్ క్యాపిటల్ సెకండ్ మన హుబ్లీయే అండి. ఇంకా హుబ్లీ ఇంకా ధార్వాడ్ 2 ట్విన్ సిటీస్ అనమాట. కానీ మన హుబ్లీలో మాత్రం టిఫిన్స్ అన్ని దొరుకుతున్నాయండి. ఇడ్లీ, వడ, దోశ, సమోసా అన్ని దొరుకుతున్నాయండి. నేనేమో ఒక దోశ ఒక వడ తీసుకున్నా. ఇప్పుడు ట్రైన్ డిపార్ట్ అయినా టేస్ట్ చూపిస్తారన్నా ఎలా ఉందో. నేను ఇప్పుడే హుబ్లీ జంక్షన్లో అంటే దోశ వడ తీసుకున్నా. దోశ 40 రూపీస్, వడ 10 రూపీస్ అండి. మొత్తం 50 రూపీస్ అయింది అనమాట. టిఫిన్ ఛార్జ్ అనమాట. 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. మన ట్రైన్కి ఏమో హుబ్లీలో దగ్గర 10 నిమిషాలు స్టాప్ ఉందండి. నీలోపు టిఫిన్ టేస్ట్ చేస్తే ఎలా ఉందో. ఫస్ట్ వడ టేస్ట్ చేస్తే ఎలా ఉందండి. వడ ఎలా ఉందో చూసి 10 రూపీస్ ఈ వడ అనమాట. బాగుంది. వడ బాగుంది, చట్నీ కూడా బాగుంది. ఇప్పుడు దోశ అండి. దోశ కూడా బాగానే ఉంది. 50 రూపీస్కి టిఫిన్ చాలా వర్త్ అండి హుబ్లీలో. మీరు ఎప్పుడైనా హుబ్లీ వస్తే మాత్రం టిఫిన్ కళ్ళు మొత్తం ట్రై చేయొచ్చండి, చాలా బాగుంది టిఫిన్ అయితే. మొత్తానికి మా బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి. బ్రేక్ఫాస్ట్ చాలా బాగుందండి. 50 రూపీస్కి ఆ మసాలా దోశ, ఆ వడ చాలా వర్త్ అనమాట. ఇంకా మన ట్రైన్కు నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ధారవాడ అనమాట. మీరు ఎప్పుడైనా సరే హుబ్లీ వస్తే బ్రేక్ఫాస్ట్ ట్రై చేయొచ్చు అనమాట. ఇంకా మన బ్రేక్ఫాస్ట్ ఇది కాకుండా ఇక్కడ మనకి మార్నింగ్ ఎగ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, వెజ్ పలావ్ కూడా అమ్ముతారండి. కాదు ఈరోజు వినాయక చవితి కదా, నాన్ వెజ్ తినకూడదు అని నేను తీసుకోలేదన్నమాట. ఇక చూసారా, ట్రైన్ నెంబర్ 128106. నేను మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటా, ట్రైన్ మీద 6 అంకెలు ఉంటే దాంట్లో మొదటి 2 అంకెలు కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ అని చెప్పి. మన కోచ్ మ్యానుఫ్యాక్చర్ అయ్యి దగ్గర చూడండి, మ్యానుఫ్యాక్చర్ ఇయర్ వచ్చి 2012 అనమాట. అంటే దగ్గర మన కోచ్ వచ్చి 13 సంవత్సరాల ఓల్డ్ కోచ్ అనమాట. అందుకే మన కోచ్లో ఛార్జింగ్ సాకెట్లు 2 ఉన్నాయన్నమాట. అదే రీసెంట్గా 2020 కోచెస్ ఉన్నాయి కదా, దాంట్లో మాత్రం ఛార్జింగ్ సాకెట్స్ ఎవ్రీ సీట్కి ఉన్నాయండి ఛార్జింగ్ సాకెట్స్. కానీ మన కోచ్లో మాత్రం చూడండి మళ్ళీ 2 ఉన్నాయి 8 సీట్స్కి మాత్రం. ఇంకోటి దాపు ఎస్సీ సౌత్ ఈస్టర్న్ రైల్వే, మన ట్రైన్ మెయింటెనెన్స్ అంతా సౌత్ ఈస్టర్న్ రైల్వే షాలిమార్లోనే అవుతుందండి. ప్రైమరీ మెయింటెనెన్స్ అంతా. సెకండరీ మెయింటెనెన్స్ మాత్రం వాస్కో డి గామాలో అవుతుందన్నమాట. ఇప్పుడు అర్థమైందండి, మన ట్రైన్ని హుబ్లీలో దగ్గర 30 మినిట్స్ నుంచి ఆపేశాడు. ఎందుకు ఆపేశాడు ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే మన ట్రైన్ యొక్క బ్యాక్ సైడ్ అండి, అక్కడ చూసారా 2 హై కెపాసిటీ పార్సల్ వ్యాన్స్ యాడ్ చేస్తారు అనమాట, అటాచ్ చేస్తారు 2 హై కెపాసిటీ పార్సల్ వ్యాన్స్. దానివల్ల మన ట్రైన్ని హుబ్లీలో దగ్గర హాఫ్ అన్ అవర్ నుంచి ఆపేశారనమాట. మన ట్రైన్ ఏం చేస్తుంది, జరికిస్తుంది వెనక్కి వెళ్తుంది. ఏంటప్ప అని అబ్జర్వ్ చేస్తే అక్కడ చూడండి, మీకు చూపిస్తాను ముందు నుంచి 2 పార్సల్ వ్యాన్స్ అటాచ్ చేస్తారనమాట. చూసారా అక్కడ మన కోచ్ లాస్ట్ సైడ్ 2 హై కెపాసిటీ పార్సల్ వ్యాన్స్ అటాచ్ చేస్తారనమాట. అందుకే మన ట్రైన్ ఇక్కడ ఇంతసేపు ఆగిందనమాట. బాయ్ బాయ్ హుబ్బాలి. శ్రీ సిద్ధరోడ స్వామీజీ హుబ్బాలి జంక్షన్. బాయ్ బాయ్. నేను హుబ్లీ దాకా ట్రావెల్ చేశాను, కాకపోతే ఈ హుబ్లీ దాటినాక ఈ లోండా, తర్వాత ఈ బెల్లారి, తర్వాత దీని పేరు ఏం పేరు, ఈ సెక్షన్ ఉంది కదా ధార్వాడ్, ఈ సెక్షన్ అంతా నేను ఫస్ట్ టైం కవర్ చేస్తున్నానండి. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ. చూడండి, ఇదే మనం అందమైన హుబ్లీ సిటీ. భీమా జ్యువెలర్స్.
వెల్కమ్ టు ధార్వాడ్. ఫస్ట్ టైం ధార్వాడ్. స్టేషన్ కోడ్ DWR అండి. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 4. జోన్ సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్, డివిజన్ SSS హుబ్లీ. ధార్వాడ్ని మనం పేడనగరి అంటామండి. పేడనగరి అంటే ధార్వాడ్లో దూద్ పేడ ఉంది కదా, చాలా ఫేమస్ అన్నమాట. ఇంకోటి ధార్వాడ్ని విద్యానగరి కూడా అంటారు, ఎందుకంటే ధార్వాడ్లో కర్ణాటక యూనివర్సిటీ ఉందన్నమాట, దానివల్ల విద్యానగరి అంటారు. పేడానగరి, విద్యానగరి. బాయ్ ఆంటీ. ఆంటీ బాయ్, హ్యాపీ జర్నీ. బాయ్ బాయ్ చిన్ను, బాయ్. అబ్బా బాయ్ బాయ్, క్యూట్. ఇतना ही बोल रहा बड़ा. ओ ये भैया बाय. बाय बाय बाय. Flying is thank you. Please see and watch, subscribe your YouTube channel. థ్యాంక్ యూ. బాయ్ అమ్మా, హ్యాపీ జర్నీ. మన ట్రైన్ ధార్వాడ్ నుంచి స్టార్ట్ అయిపోయిందండి. మన ట్రైన్ ఒక నెక్స్ట్ స్టాప్ వచ్చేసి లోండా. ధార్వాడ్ నుంచి లోండా దగ్గర 70 కిలోమీటర్లు అండి. మన ట్రైన్కి ఇప్పుడు 70 కిలోమీటర్ నాన్ స్టాప్ రన్ అనమాట. చూద్దాం, మధ్యలో మంచి ల్యాండ్స్కేప్ దొరికితే మాత్రం కవర్ చేద్దాం. కానీ హుబ్లీ నుంచి ధార్వాడ్ దాకా ల్యాండ్స్కేప్స్ ఉన్నాయండి బాబు. ముఖ్యంగా ట్రైన్ కర్వింగ్స్ అండి బాబు, ఏమైనా కర్వింగ్సా, అబ్బబ్బబ్బా, ఎక్సలెంట్ కర్వింగ్స్. Bye bye Dharwad.
అమ్ముతారండి బాబు. వెల్కమ్ టు లోండా జంక్షన్. వెల్కమ్ టు లోండా జంక్షన్. స్టేషన్ కోడ్ ఏమో LD అండి. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఏమో 2. జోన్ ఏమో సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్, డివిజన్ హుబ్బాలి. ఇంకా లోండా విషయానికి వస్తే లోండా జంక్షన్ అండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మొత్తం 3 లైన్లు వెళ్తాయండి. ఒకటినేమో టువర్డ్స్ మడ్గావ్ మనం వెళ్ళే లైను, ఒకటినేమో టువర్డ్స్ బెల్గావి, ఒకటినేమో టువర్డ్స్ హుబ్బాలి. లోండా జంక్షన్ చూసారా, పచ్చటి పొలాల మధ్య, కొబ్బరి చెట్ల మధ్య, కొండల మధ్యలో అల్లుకుని ఉందండి. స్టేషన్ మాత్రం చాలా బాగుందన్నమాట, చాలా బాగుంది. లక్కీగా ఏంటంటే ఇప్పుడు వర్షం పడట్లేదు. పొరపాటున వర్షం పడిందా నాకు బయటకు వచ్చి కవచడానికి అస్సలు అవ్వదండి. ఎందుకంటే చూసారా స్టేషన్ మీద కనీసం షట్టర్లు కూడా లేవన్నమాట. చిన్న స్టేషన్ అండి, కానీ మెయిన్ జంక్షన్ అనమాట. ఎవరైనా సరే మనం బెంగళూరు నుంచి కానీ ఇక్కడ వచ్చినప్పుడు మనం గోవా వెళ్ళాలనుకుంటే లోండాలో దిగిపోతే లోండాలో నుంచి మనకి గోవాకి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఆప్షన్స్ ఉంటాయండి. ఇక్కడ వ్యాప్ 5 వడోదరా హైరేస్ ఫ్రెండ్ ట్రైన్ వచ్చింది. ఏ ట్రైన్ అబ్బా, గాంధీధామ్ కేతర్ బెంగళూరు ఎక్స్ప్రెస్. గాంధీధామ్ కేతర్ బెంగళూరు వీక్లీ ఎక్స్ప్రెస్ అండి. ఓహో పైన కదా టెంపుల్. లోన దిగిన తర్వాత ఒక టెంపుల్ ఉంది. వావ్, టెంపుల్ చాలా బాగుందండి. పైన లైన్ చూసారా, ఈ లైన్ ఏమో టువర్డ్స్ మన బెల్గావి లైన్ అండి. బెల్గావి మీరజ్ సాంగ్లీ లైన్ అనమాట. మనం వెళ్ళేదేమో టువర్డ్స్ క్యాస్టిల్ రాక్ లైన్, గోవా లైన్ అనమాట. మన ట్రైన్ ఇప్పుడు క్యాస్టిల్ రాక్ ముందుందండి. వర్షం మళ్ళీ స్టార్ట్ అయిపోయిందండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఎందుకు హుబ్లీ నుంచి లోండా వరకు వర్షం లేదు, మంచిగా వ్లాగింగ్ చేయొద్దని హ్యాపీగా ఫీల్ అయ్యానా. మళ్ళీ ఎప్పుడైతే ట్రైన్ క్యాస్టిల్ రాక్ లోండా దాటిందో టువర్డ్స్ క్యాస్టిల్లోకి వెళ్తుందో మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయిందండి. ఈ వర్షంలో ఎలా అంటే కెమెరా బయట పెట్టి మనం మనస్ఫూర్తి వీడియో తీయలేము అనమాట. తీస్తాము లేదా మనస్ఫూర్తి తీయలేము. ఇంజన్ స్టేషన్ బాయ్, ఎంత బాగుందండి స్టేషన్ మాత్రం. వా ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. వెల్కమ్ టు క్యాస్టిల్ రాక్. స్టేషన్ కోడ్ ఏమో CLR అండి. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 2. జోన్ సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్, డివిజన్ SSS హుబ్లీ జంక్షన్. ఇంకెందుకంటే క్యాస్టిల్ రాక్ కర్ణాటక నుంచి లాస్ట్ స్టాప్ అండి. ఇంకా క్యాస్టిల్ రాక్ తర్వాత మన ట్రైన్ దూద్సాగర్ వాటర్ ఫాల్కి ఎంటర్ అవుతుంది కదా, అక్కడ నుంచి మనం గోవాలోకి ఎంటర్ అవుతున్నాం. మన ట్రైన్కి ఏమో 5th స్టేట్ అండి, మనకేమో 3rd స్టేట్. ఎందుకంటే మన ట్రైన్ బోర్డ్ అయింది ఆంధ్రప్రదేశ్ నుంచి కాబట్టి. ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు చెప్తున్నా, మనకి ఎప్పుడైనా దూద్సాగర్ వాటర్ ఫాల్స్ చూడాలన్నా సరే మనం క్యాస్టిల్ రాక్, కుల్లం, నెక్స్ట్ గోవాలో ఉన్న కుల్లెం, ఆ 2 స్టేషన్ల మధ్య మన దూద్సాగర్ వాటర్ ఫాల్స్ కనిపిస్తాయండి. ఈ క్యాస్టిల్ రాక్ నుంచి మన దూద్సాగర్ వాళ్ళు దగ్గర 15 కిలోమీటర్లు అనమాట. ఇక్కడ నుంచి మనకి ఆ బర్గాందా మౌంటైన్ సెక్షన్స్, వెస్టర్న్ ఘాట్స్, మన దూద్సాగర్ వాటర్ ఫాల్స్ మొత్తం స్టార్ట్ అవుతాయి అనమాట. ఇక్కడ నుంచి మనం ఎలక్ట్గా ఉండాలన్నమాట. చూసారా జనాలు ఎంతమంది ఉన్నారో, బయట వెయిట్ చేస్తున్నారు మొత్తము. ఇప్పుడు మన స్టేషన్కి క్యాస్టిల్ రాక్ అని పేరుంది పెట్టి ఇప్పుడు నాకు అర్థమైంది. రాక్ అంటే ఏంటి? కొండ. ఇప్పుడు చూడండి, ఈ స్టేషన్ పక్కన కొండ ఉంది, అటు కొండ ఉంది. అంత ఎందుకండి, ఈ స్టేషన్ ఉందే కొండ మధ్యలో. అందుకే ఈ ట్రైన్కి క్యాస్టిల్ రాక్ అని పెట్టారు. రాక్ అంటే కొండ, క్యాస్టిల్ కొండ. ఇప్పుడు మనకి ఆంధ్రలో పెనుకొండ ఉందా, ఆ పెనుకొండ స్టేషన్ చూడండి, ముందో కొండ, వెనకో కొండ, పక్కన కొండ, వెనకో కొండ. దానికి పేరు పెనుకొండ, కానీ దీని పేరు రాక్. కొండ, రాకు, కొండ, అంతే తేడా, డిఫరెన్స్ ఇంకేం లేదు. మొత్తానికి మన ట్రైన్ క్యాస్టిల్ రాక్ నుంచి డిపార్ట్ అయిపోయిందండి. మరికొద్దిసేపట్లో మన ట్రైన్ ఏమో గోవాలోకి ఎంటర్ అవుతుంది. మరి ఎంతగానో వెయిట్ చూస్తున్నా, గత 24 గంటలకి వెయిట్ చూస్తున్నా, దూద్సాగర్ వాటర్ ఫాల్స్కి ఎంటర్ అవుతుంది. అబ్బాబ్బాబ్బా, లెట్స్ స్టార్ట్ ద ఫన్, ఎంజాయ్ ద రైడ్. స్టేషన్ బాగుందయ్యా. ఓ పార్టీ కన్నా, పార్టీ స్టేషన్ బాగుందండి.
बाय बाय कैसल रॉक। टनल नंबर 1। टनल नंबर 2। वाह 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 वाह। वाह वाह वाह। वाह वाओ। Oh my God. ఇప్పుడు మన ట్రైన్ కరెక్ట్గా దూద్ సాగర్ అని చిన్న స్టేషన్ దగ్గర ఆపాడండి. ఈ దూద్ సాగర్ స్టేషన్ నుంచి మన దూద్ సాగర్ వాటర్ ఫాల్ 2 కిలోమీటర్స్ అనమాట. 2 ఏళ్ల కళ, 2 రోజుల ప్రయాణం 2 కిలోమీటర్ దూరంలో ఉందండి కరెక్ట్గా. చూద్దాం. ఈ కొండల మీద మొత్తం వైర్స్ అని కట్టేశారండి. చూసారు అక్కడ నుంచి ఇక్కడ దాకా. ఎవరికైనా ఎందుకు కట్టారో తెలిసి కామెంట్ చేసి చెప్పండి సరేనా. నాకు ఐడియా లేదు అందుకే. చూడండి మన ట్రైన్ని కరెక్ట్గా దూద్ సాగర్ అని స్టేషన్లో ఆపాడనమాట. ఈ ట్రైన్ చిన్న స్టేషన్ అండి. ఇక్కడ ప్లాట్ఫామ్ కూడా ఉండదు అనమాట ఈ స్టేషన్లో. గొప్ప ఏంటంటే కానీ ఈ ట్రైన్లో ఒక విషయం నచ్చిందండి బాగా నాకు. ఏంటంటే ఈ ట్రైన్లో ప్యాంట్గా లేకపోయినా సరే లోకల్ వెండర్స్ ఉన్నారు. మార్నింగ్ ఇడ్లీ వడ అమ్మారు, తర్వాత మధ్యాహ్నం వచ్చి లంచ్ ఆర్డర్ తీసుకున్నారు. ఇప్పుడు లంచ్లో ఎగ్ థాలి, చికెన్ థాలి, అండా థాలి అమ్ముతున్నారు. ప్లస్ స్వీట్స్ అమ్ముతున్నారు. కుందా అని చెప్పి ఇక్కడ ఫేమస్ స్వీట్ అంట, స్వీట్స్ అమ్ముతున్నారు. ప్లస్ స్నాక్స్ కూడా ఇది సమోసాస్ అమ్ముతున్నారు, అన్నీ అమ్ముతున్నారండి. అదో మంచి విషయం. ట్రైన్లో ప్యాంట్గా లేకపోయినా సరే ఇలాంటి ఏరియాలో ఫుడ్ అమ్మడం చాలా గ్రేట్ అండి బాబు. ఇది కూడా అమ్ముతారు, నెయ్యిలు కూడా, జాలిముడి కూడా అమ్ముతారు ఇక్కడ ట్రైన్లో. ఇది 30 రూపాయలు ప్లేట్ అంటే ఇది కూడా అమ్ముతున్నారండి. గ్రేటే అండి. ట్రైన్లో అన్నీ బాగానే అమ్ముతున్నారు, అమ్మట్లేని కాదు. ఈ దూద్ సాగర్ స్టేషన్కి మన ట్రైన్ 12:20కి వచ్చిందండి. ఇప్పుడు టైం దగ్గర 1:40 అవుతుంది. అంటే ఈ స్టేషన్లో మన ట్రైన్ దగ్గర గంట 20 నిమిషాలు ఆపేశారండి. ఆపి సావ దుబ్బుతున్నాడు అండి. ఎందుకంటే మన ట్రైన్కి ముందు ఏదో ట్రాక్ వర్క్ జరుగుతున్నాయంట. దానివల్ల మన ట్రైన్ ఇక్కడ ఆపేశారు. ఆ ట్రాక్ వర్క్ ఈరోజు జరగాల. లిటరల్లీ చెప్తున్నా కదా, చాలా బాగానే ఉందండి బాబు. దూద్ సాగర్ చూసేస్తానని చెప్పి చాలా ఆనందపడుతున్న లోపు మన ట్రైన్ని ఇక్కడ 2 hours ఇక్కడ దగ్గర 1.5 hours ఆపేయడము చాలా బాధగా ఉంది నాకైతే. నా బ్యాడ్లకి ఏం చేస్తుంది చెప్పండి, నా బ్యాడ్లకి అంతే. మొత్తానికి మన ట్రైన్ స్టార్ట్ చేశారండి. దగ్గర గంటన్నర తర్వాత దూద్ సాగర్ నుంచి. మరికొద్దిసేపట్లో మనం కవర్ చేయబోతున్నాము దూద్ సాగర్ వాటర్ ఫాల్స్. వెల్కమ్. విజువల్ ట్రీట్ మొదలైపోయిందిగా. విజువల్ ట్రీట్ వా ఎక్సలెంట్. బా 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 బా. ये दूध सागर का भतीजा है, दूध सागर का भाई है ये दूध सागर का गर्लफ्रेंड है. देखो अभी ये दूध सागर का बच्चा है, बच्चा भी आ रहा है. देखो ये बड़ा बच्चा है, वो छोटा बच्चा है. अभी और एक टनल है भाई, 11 टनल है. देखो
వెల్కమ్ టు టన్నల్ నెంబర్ 11. టన్నల్ నెంబర్ 11 వెల్కమ్. చూసారా మన ట్రైన్ ఎక్కడ ఆపాడు? పోయి టన్నల్ మధ్యలో ఆపాడండి. టన్నల్ నెంబర్ 11 మధ్యలో మన ట్రైన్ ఆపాడు అనమాట. ఇంకా మరికొద్ది సేపట్లో మన దూద్సాగర్ వాటర్ ఫాల్ చేరుకుపోతున్నామంటే ఇక్కడ మధ్యలో ఆపేశాడు అనమాట. బ్రేకులు పడుతూనే ఉన్నాయి. ఫస్ట్ టైం దూద్సాగర్ వాటర్ ఫాల్ చూసి నాకు ఆనందపడాలా, ఇలా బ్రేకుల మీద బ్రేకులు పడుతున్నందుకు బాధపడాలా నాకు అర్థం కావట్లేదు. మొత్తానికి మన ట్రైన్ టనల్ నుంచి స్టార్ట్ అయిపోయిందండి. చూద్దాం మన వాటర్ ఫాల్ ఎక్కడ వస్తుందో. వావ్, క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఓ వచ్చేస్తుంది మన వాటర్ ఫాల్, దూద్సాగర్ వాటర్ ఫాల్. వాటర్ మిల్క్ వాటర్. ఆహా, ఇదిగా వచ్చేసింది మన పాల జలపాతం. ఏక్ నంబర్ నజారా హే బాయ్. అమ్మయ్యా, మొత్తానికి మన వినాయక చవితి రోజు మన దూద్సాగర్ జలపాతాన్ని చూడడం జరిగిందండి. చాలా హ్యాపీగా ఉందండి. ఈ పండగకి మన దూద్సాగర్ జలపాతాన్ని చూడడానికి చాలా ఆనందంగా ఉందన్నమాట నాకైతే. ఇప్పుడు దూద్సాగర్ జలపాతాన్ని ఒకసారి చూసా కదా, ఇప్పుడు ఇంకోసారి చూపిస్తాను మీకు. వావ్ వావ్ వావ్, ఏంటి కరువు. వావ్ చూసారా, అక్కడ చూసారా, అదే వావ్ వావ్, ఎక్సలెంట్, మార్వెలస్, విజువల్ వండర్. ఏక్ నంబర్. वाव 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 भाई मेरे ऊपर मत गिरो यार. वाव वाव वाव. కష్టమో నష్టమో అండి, చాలామంది చెప్పారు నాకు, నీకు ట్రైన్స్ అంటే ఇష్టం కదా, ఈ రూట్లో ట్రావెల్ చెయ్యు, ఇది చూడని చెప్పి. వాళ్ళందరి కోరిక మేరకు, నా ఇష్టం మేరకు ఇన్ని సంవత్సరాల తర్వాత వెస్టర్న్ ఘాట్ సమీపాన, బారగంధ ఘాట్ సమూపాన మన దూద్సాగర్ జలపాతం చూశాను కదా, చాలా ఆనందంగా ఉందండి బాబు, చాలా ఆనందంగా ఉంది. అబ్బా, ఇలాంటి వ్లాగ్స్ చేయాలంటే బాబు చాలా అదృష్టం ఉండాలి తెలుసా. వన్స్ ఇన్ లైఫ్ టైం అండి, వన్స్ ఇన్ లైఫ్ టైం. మీరు కూడా ఎప్పుడైనా గోవా వస్తే, అది ట్రైన్లో వస్తే మాత్రం ఈ రూట్ ఎప్పుడు మిస్ కావద్దు. ఇది ఒక విజువల్ వండరు, ఇది విజువల్ ట్రీట్. మీకు చెప్తున్నా కదా, ఇది మొత్తం విజువల్ వండర్ 5 అండి. చెప్తున్నా కదా, మన అమరావతి మామూలుగా ఉండదండి బాబు, మన ట్రైన్ ఆఫ్ విజువల్ వండర్స్ అండి బాబు. ఇక్కడ చూసారా అండి ఎంత బాగుందో విజువల్గా. వావ్ వావ్, చాలా బాగుంది అసలు. ట్రైన్ కరెక్ట్ ప్లేస్ ఆపడండి బాబు. వెల్కమ్ టు కుల్లెం అండ్ వెల్కమ్ టు గోవా. Finally entered the Goa in first time. వెల్కమ్ టు కుల్లెం అండ్ వెల్కమ్ టు గోవా ఫస్ట్ టైం. యాక్చువల్గా మన ట్రైన్ కుల్లానికి రావాల్సిన టైం వచ్చేసి 1:20 అండి. ఇప్పుడు ట్రైన్ 2:20 అనమాట. దగ్గర మనం కుల్లంకి 1 hour డిలే చేరుకున్నామండి. యాక్చువల్గా ఈ టైంకి మనం మడ్గావ్ చేరుకోవాలి. మనకి ఇంకా మడ్గావ్ చేరుకుని దగ్గర 34 కిలోమీటర్ ఉందన్నమాట. ఏ టైంకి వెళ్తామో తెలియదు మడ్గావ్కి అయితే. ఈ ట్రైన్కి స్లాగ్ ఉంది. వాస్కో డ గామా వాళ్ళకి, ఎవరైతే వాస్కో దాకా వెళ్తారో వాళ్ళకి ఈ స్లాగ్ బాగా ఉపయోగపడుతుంది, కానీ మడ్గావ్ వెళ్ళే వరకు మాత్రం ఈ స్లాగ్ ఉపయోగపడదండి. ఇంకోటి, కుల్లంలో మీరు చూసుకుంటే చాలా బంకర్ లోకమోటివ్స్ ఉంటాయి అనమాట. ఈ బంకర్ లోకమోటివ్ ఎందుకంటే, ఏ ట్రైన్స్ అయితే టువర్డ్స్ రివర్ డైరెక్షన్ వెళ్తాయో, వాస్కో నుంచి టువర్డ్స్ మన లోండా వెళ్తాయో, ఆ ట్రైన్స్కి మన కుల్లెం నుంచి క్యాస్టిల్ రాక్ దాకా బంకర్ లోకమోస్ అటాచ్ చేస్తారండి బ్యాక్ సైడ్. పుష్ పుల్ మోడ్ టెక్నాలజీ. ఎందుకంటే ఇదంటే ఘాట్ సెక్షన్ కదా, ట్రైన్ అప్స్ అండ్ డౌన్స్ వెళ్తాయి కదా, అందుకే వెనకాల బంకర్ లోకమోస్ అటాచ్ చేస్తారనమాట ఇక్కడ కుల్లెం నుంచి క్యాస్టిల్ రాక్ దాకా. అదే ట్రైన్స్ టువర్డ్స్ వచ్చాయనుకోండి, ఎక్కడ నుంచి
మన క్యాస్టిల్ లాక్ నుంచి కుళ్ళం వస్తాయి కదా, దానికి అటాచ్ చేయరు. ఎగ్జాంపుల్ మన ట్రైన్కి ఏ బంకర్ లోకమోటివ్ అటాచ్ చేయలేదు. మన ట్రైన్కి మనకి గుంతకలు అటాచ్ చేస్తారు 2 లోకమోటివ్స్, అవే ఉన్నాయి అనమాట. క్లైమేట్ మాత్రం చాలా బాగుంది బాబా, క్లైమేట్ చాలా బాగుంది అసలు. ఇంకో మెయిన్ విషయము, ఇప్పుడు క్యాస్టిల్లో దాటినాక కుళ్ళం వరకు మన ట్రైన్లో మన ఫోన్లో సిగ్నల్ రాదండి. మన ఫోన్లో ఇంటర్నెట్ అసలు ఓపెన్ చేయడానికి చాలా కష్టం అనమాట. మీకు ఏదైనా ప్లానింగ్స్ ఉంటే క్యాస్టిల్ రాక ముందు ప్లాన్ చేసుకోండి, కుళ్ళైన తర్వాత ప్లాన్ చేసుకోండి, ఏదైనా మొబైల్ పని ఉంటే మాత్రం. కానీ ఈ రూట్లో మాత్రం సిగ్నల్ దొరకదండి బాబు, సిగ్నల్ దొరకడం చాలా కష్టం అనమాట. ఇప్పుడు నేను ఫేస్ చేశాను కదా, ఎప్పుడైతే ట్రైన్ క్యాస్టిల్లో దాటిందో ఇప్పుడు కుళ్ళం దాకా అసలు మొబైల్లో సిగ్నల్ ఓపెన్ కాలేదన్నమాట. ఇదొక డిసడ్వాంటేజ్ ఈ రూట్లో. దీనికి అనుగుణంగా మీరు ప్లాన్ చేసుకోండి ఎప్పుడైనా సరే. స్టేషన్ మాత్రం చాలా బాగుందండి. సన్వెండమ్ చర్చ్ వేరే నేమ్ ఉంది, వేరేలాగా ఉంది. సర్ క్యూరమ్ అంట, సన్వెండమ్ చర్చ్కి సన్ క్యూరమ్ అంట. నేమ్స్ అన్నీ వెరైటీగా ఉంటాయి. ఇప్పుడు మనము మన లాస్ట్ స్టేషన్కి బిఫోర్ స్టేషన్ అయినా సన్వెండమ్ చర్చ్కి వచ్చామండి. ఇక్కడ నుంచి మనం మడగాము దగ్గర 14 కిలోమీటర్లు అనమాట. చూద్దాం, ఇంకా ఎంత కాదన్నా సరే మనం ట్రైన్లో ఇంకా 20 నిమిషాలు ట్రావెల్ చేయాల్సిందే. అప్పుడు ట్రైన్కి 24 అవర్స్ అయిందండి. కానీ ట్రైన్లో 1 అవర్ 1 డే ఉన్నామా 2 డే ఉన్నామా అని మ్యాటర్ కాదు. ట్రైన్ రన్ బాగుంది అనుకోండి, మన బాడీ కూడా బాగుంటుంది, మన ఎనర్జీ కూడా బాగుంటుంది అనమాట. ఎప్పుడైతే ట్రైన్ రన్ డౌన్ అయిపోయిద్దో అప్పుడు మనకి వ్లాగింగ్ చేయాలన్న ఇంట్రెస్ట్, ఆ ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోతాయి అనమాట. నాకు కూడా ఆ వాటర్ ఫాల్ దగ్గర నాకు అలానే అనిపించింది. కానీ మళ్ళీ ఎందుకులే మన ఈ వ్లాగ్ చేయడానికి వచ్చాము, మన ఎఫర్ట్స్ పెట్టాలి కాబట్టి పెడుతున్నాం. కానీ ఇంకా ట్రైన్ రన్ బట్టే మన వ్లాగింగ్ బాగుంటుందండి. చూసారా మన ఇంజన్ సౌండ్. ట్రైన్ రన్ ఎంత బాగుంటే, నేను నా పర్సన్ చెప్తున్నా, ట్రైన్ రన్ ఎంత బాగుంటే నాకు వ్లాగింగ్ చేయడానికి కూడా ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది అనమాట. ట్రైన్ ఎనర్జీకి నా ఎనర్జీ మ్యాచ్ చేయగలుగుతాను అనమాట. ట్రైన్ స్లో అయిపోతే నా వ్లాగింగ్ కూడా స్లో అయిపోయిందండి. అంతే, ఇంకేం చేయలేం కదా, నేను మనిషినే కదా. బాయ్ సన్వెండమ్ చర్చ్. చూసారా, ఆ లైన్ ఏమో టువర్డ్స్ మన ఎర్నాకుళం లైన్ అండి. ఎర్నాకుళము మంగళూరు లైన్ అనమాట. మంగళూరు ఎర్నాకుళం లైన్ అనమాట. మనం వచ్చేదేమో టువర్డ్స్ లోండా లైన్ అనమాట. ఇక్కడ మడగాము జాయిన్ అయితే అనమాట ఈ లైన్స్. మనం ఈ లైన్లో మురుదేశ్వర్ వెళ్ళొచ్చు, ఎర్నాకుళం వెళ్ళొచ్చు, తర్వాత మంగళూరు వెళ్ళొచ్చు, కాలికట్ వెళ్ళొచ్చు. ఈ లైన్ అనమాట ఇది. ఇది కొంకన్ రైల్వే. ఇక్కడ నుంచి మనం కొంకన్ రైల్వేలోకి ఎంటర్ అవుతాం అనమాట. ఈ లైన్ నుంచి మనం. వర్షం అని చాలా ఘోరంగా పడుతుంది, ఘోరంగా పడుతుంది. ఘోరం కాదు, ఘోరంగా పడుతుంది వర్షం మాత్రం. అబ్బా, నేను తగ్గేదేలే అంటుంది వర్షం అయితే. ఇలా అయితే కష్టమే అండి బాబు. కోచ్ గేట్ సెంటర్ మడగాం. ఓకే, వెల్కమ్ టు మడగాం, వెల్కమ్ టు గోవా. वाओ, 2 नंबर में आया अपन.
ప్లాట్ఫామ్ వల్ల అయితే చాలా తనకి మన ట్రైన్ మడగం వచ్చేసిందండి. ఇక్కడ చూడండి చాలా మంది రెడీగా ఉన్నారు దిగడానికి. వదురు ఫైనల్గా 1 అవర్ డిలే తర్వాత 3:20కి మనం చేరుకున్నాం మర్గోవా అలియాస్ మర్గోవా. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వచ్చామండి. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో మన ట్రైన్ ఉంది కదా చూడండి. ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ఉంది కదా, ఇది మడ్గావ్ మంగళూరు వందే భారత్ ఎక్స్ప్రెస్ అనమాట. ఇంకా మడ్గావ్ స్టేషన్ విషయానికి వస్తే మడ్గావ్ స్టేషన్ కోడ్ ఏమో MAO అండి. టోటల్ నెంబర్ ప్లాట్ఫామ్ 6 అండి. జోను కొంకన్ రైల్వే జోన్, సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్. ఎలా అంటే మన మడ్గావ్ జంక్షన్ కదా, మన మడ్గావ్ నుంచి మొత్తం 3 లైన్స్ వెళ్తాయి అనమాట. ఒకటేమో టువర్డ్స్ మంగళూరు, ఒకటేమో టువర్డ్స్ ముంబై, ఒకటేమో టువర్డ్స్ వాస్కోడిగామా. ఏదైతే లైన్ వాస్కోడిగామా వెళ్తుందో ఆ మడ్గావ్ వాస్కోడిగామా లైన్ వచ్చి సౌత్ వెస్టర్న్ రైల్వే కింద వస్తుందండి. ఇక మిగతా మంగళూరు ముంబై లైన్ ఏమో కొంకన్ రైల్వే జోన్ కింద వస్తుంది అనమాట. డివిజన్ ఏమో సేమ్. టువర్డ్స్ వాస్కోడిగామా వెళ్తే డివిజన్ హుబ్లీ అనమాట. టువర్డ్స్ ముంబై మంగళూరు వెళ్తే మాత్రం మన కార్వార్ అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చాను ఇప్పుడు. చూసారు ఇక్కడ బట్టల షాప్ ఉంది ప్లాట్ఫామ్ నెంబర్ 1లో. వావ్, ఫుల్ వీడి ఉందండి బాబు ప్లాట్ఫామ్ నెంబర్ 1లో మాత్రం. వావ్, ఇక్కడేమో ఎగ్జిక్యూటివ్ లాంచ్ ఉందండి ప్లాట్ఫామ్ నెంబర్ 1లో. వావ్, చూడండి ఇదే మన గోవా రైల్వే స్టేషన్ బయటకు వచ్చానండి. మడ్గావ్ రైల్వే స్టేషన్ బయటికి. స్టేషన్ బయట మాత్రం చాలా బాగుందన్నమాట. చాలా బాగుంది బయట మాత్రం. వావ్, మన భారత మాత. వావ్. ఇంకా మన పెద్దోడు విషయానికి వస్తే మన పెద్దోడు మెయింటెనెన్స్ యావరేజ్ అండి. బోర్డ్స్ లేవు, ఏమీ లేవు. వాష్రూమ్ మెయింటెనెన్స్ కూడా సోసోనే. ఇంకా లోపల ఆన్ బోర్డ్ స్టాఫ్ ఉన్నంత మాత్రమే ఆ మాత్రం మెయింటెనెన్స్ అయ్యింది. ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే అదే అండి, ఇంకా మన డేస్ అనమాట. ఇప్పుడు మన ట్రైన్ మడ్గావ్ వచ్చేసాడు కదా, అటు నుంచి ఎప్పుడు చెప్పాను మీకు, వైజాగ్ నుంచి ఎవ్రీ సండే, ట్యూస్డే, వెనస్డే, ఫ్రైడే అండి. సేమ్ గోవా నుంచి ఎలా వెళ్తా ఎవ్రీ సండే, ట్యూస్డే, థర్స్డే, ఫ్రైడే అనమాట. వీక్లీ 4 days ట్రైన్ అనమాట. మెయింటెనెన్స్ మాత్రం యావరేజ్. ట్రైన్ రన్ మాత్రం బాగుందండి. 1 hour లేట్ అంటే మన ఘాట్ సెక్షన్ కదండి, ఆ ఘాట్ సెక్షన్లో కొన్ని మరమ్మతుల కారణంగా ట్రైన్ లేట్ అయింది. నేను పెద్ద కన్సిడర్ చేయను. ఇండియన్ రైల్వేస్లో 1 hour లేట్ అనేది నార్మల్ విషయం అండి. ఇంతకుముందు నేను SMVT బెంగళూరు ఎక్స్ప్రెస్, ఇవన్నీ సంగమిత్ర ఎక్స్ప్రెస్ 6 hours 5 hours లేట్ అయినాయండి. ఆ లేట్తో కంపేర్ చేసుకుంటే ఈ లేట్ నాకు పెద్ద ఫరక్ పడద్దు. ఇదే మడ్గావ్ రైల్వే స్టేషన్ అండి. వావ్, ఎంత బాగుంది సార్. మొత్తానికి మన మడ్గావ్ బయటకు వచ్చేసానండి. మన మడ్గావ్ బయటకు వచ్చేసానండి. స్టేషన్ బయట మాత్రం చాలా బాగుంది అనమాట. చూసారా అక్కడ నార్త్ ఇండియన్ రెస్టారెంట్ అంట, సౌత్ ఇండియన్ రెస్టారెంట్ అంట, అయోధ్య రెస్టారెంట్ అంట, ప్యూర్ వెజ్ రెస్టారెంట్ చాలా ఉన్నాయండి స్టేషన్ మాత్రం. ఇక్కడ ప్రీపెయిడ్ ట్యాక్సీ కౌంటర్స్ కూడా ఉన్నాయన్నమాట. నెంబర్ ఆఫ్ కౌంటర్స్ ఉన్నాయి. ప్లస్ ప్లాట్ఫామ్ నెంబర్ 1లో AC లాంజ్ ఉంది. చాలా ఉన్నాయి ఫెసిలిటీస్ మాత్రం మడ్గావ్లో మాత్రం. ఈ విషయంలో మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి. ఇంకా మన జర్నీ విషయానికి వస్తే ఇంకా 1 train, ఓకే, 3 states, 4 divisions, 24 hours, 5 visual wonders, 1200 kilometers కవర్ చేసినాక మనం చేరుకున్నాం మడ్గావ్ గోవా. ఇక్కడ మనం లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ గోవా, మడ్గావ్.